అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం శ్రీకృష్ణౌ వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పరమ పవిత్రమైనటువంటి లలిత సహస్రనామ ప్రవచనంలో ఎన్నో రహస్య నామాల గురించి మనం తెలుసుకుంటాం. లలిత లాలిత్యమైనటువంటి, మృదువైనటువంటి, అంటే భగవంతుడి యొక్క ఆనంద స్వరూపానికి సంకేతము. భగవంతుడి యొక్క ఆనంద స్వరూపానికి సంకేతం. కృష్ణుడు కాళిక ఒకటి అని చెప్తాం, లలిత రాముడు ఒకటి అని చెప్పేసి చెప్తాం. రాముడు ఏ విధంగానైతే ధర్మానికి విగ్రహ రూపమో, అదేవిధంగా లలిత లాలిత్యమైనటువంటి లలిత ధర్మానికి ప్రతిరూపం, ధర్మానికి విగ్రహ రూపం, పరబ్రహ్మ స్వరూపం. హిందూ ధర్మంలో మనందరికీ తెలుసు 10 మహావిద్యలు ఉన్నాయి అని. అన్ని విద్యలు వేదాల నుంచి వచ్చినవే. అయితే భగవంతుడి యొక్క అనేక రూపాలు, అనేక రకాలైనటువంటి అంశాలని, అనేక రకాల వృత్తులు అంటే పనులని, అంటే మనకు ఒక ప్రయోజనాన్ని కలగజేసేదాన్ని వృత్తి అంటారు, మనకు ఒక లాభాన్ని చేకూర్చేదాన్ని వృత్తి అంటారు. అలాగ భగవంతుడు అనేక రూపాలలో ప్రకటితమై మనకు ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క రకమైనటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తున్నాడు. ఉదాహరణకి మనం ఇంతకుముందు తెలుసుకున్నాం, కొంతమంది దేవుళ్ళు భోగమూర్తులు, అంటే మనకు కోరికలు కావాలి అంటే వారిని కోరుకుంటాం. కొంతమంది దేవతలు యోగమూర్తులు, అంటే జ్ఞానం కావాలంటే వారిని కోరుకుంటాం. కొంతమంది దేవతలు ఉగ్రమూర్తులు, అంటే మనకు ఆపదలు ఉన్నప్పుడు వారిని కోరుకుంటాం. ఈ విధంగా భగవంతుడిని అనేక రూపాలలో ఒకే అంశ, అంటే ఏ విధంగానైతే ఒకే వ్యక్తి ఆఫీసులో, ఇంట్లో, మిత్రులతో, పార్టీలలో ఇలా విభిన్న రూపాలలో తనను తాను వ్యక్తీకరించుకుంటాడో, అదేవిధంగా భగవంతుడు కూడా తను చేసే పనిని బట్టి ఒక రూపాన్ని పెట్టుకున్నాడన్నమాట. ఆ రూపాన్ని చదివే వాళ్ళు అందరూ ఒక రకంగా ఆలోచించరు, అందరూ ఒక రకంగా చదవరు, అందరూ ఒక రకంగా అర్థం కూడా చేసుకోరు. కొంతమందికి చెప్పగానే అర్థమవుతుంది, కొంతమందికి కాస్త కష్టపడితే అర్థమవుతుంది, కొంతమందికి అసలు అర్థమే కాదు జీవితం అంతా. ఇంకా కొంతమంది అయితే మరీ గమ్మత్తు, వాళ్ళు అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయరు. అయితే ఇది మామూలే, మనకు తెలిసినటువంటి విషయమే. కాబట్టి చాలామంది ఎందుకు పుట్టాము, ఏమి సాధించాలనుకుంటున్నాము జీవితంలో అని తెలుసుకోకుండా జీవితాన్ని అలా కొనసాగిస్తూ ఉంటారు. ఎంతో కష్టమైనటువంటి మానవ జన్మ, ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప రానటువంటి ఈ అద్భుతమైనటువంటి మానవ జన్మ వచ్చింది మనకు సాధన కోసమే. కేవలం సాధన చేసుకోవాలి అనేటటువంటి ఒకే ఒక్క విషయంతో మనము మానవ జన్మని పొందాము. అయితే ఈ పొందిన మానవ జన్మలో అసలు స్వరూపాన్ని, భగవంతుడు స్వరూపాన్ని తెలుసుకుందామని ఎంతమంది ప్రయత్నం చేస్తారు? ఎవరు తెలుసుకోరు. అక్కడ దురదృష్టం. కానీ ఆ తెలుసుకోవాలనే ప్రయత్నం చేసిన వారికి లలిత అనేటటువంటిది ఒక గొప్ప విద్య. ఈ లలిత విద్యలో చాలా విషయాలు నేర్చుకున్నాం మనం. భగవంతుడు ముందుగా రూపం లేనివాడు, అవ్యక్తం. తర్వాత భగవంతుడు తనను తాను ప్రకటించుకున్నాడు, అంటే వ్యక్తమయ్యాడు అందరికీ కనిపించే రూపంలో. తర్వాత ఈ ప్రపంచమంతా కూడా ఏర్పరిచాడు, పంచభూతాలు, పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, ఇలాగా మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారాలు, తన్మాత్రలు, ఇలా అన్నిటితో తయారయ్యి చివరగా భగవంతుడు ప్రపంచమంతా తానే చేసుకున్నాడు. భగవంతుడు అన్ని దిక్కులా వ్యాపింపజేసుకున్నాడు. ఆ భగవంతుణ్ణి ఏ రూపంతో కొలిచినా కూడా ఒక్కటే. కాకపోతే ఒక్కొక్క పదానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది, ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. ఆ అక్షరంలో ఉన్నటువంటి శక్తిని ఈరోజు మనం శబ్దం రూపం లోపల 4G 5G టెక్నాలజీ ఎలా అయితే వాడుతున్నామో, శబ్దంలో అర్థం ఏదైతే ఉందో అది వాయు తరంగాలు. ఆ తరంగాలలో ఉన్న శక్తిని ఈరోజు మనం మొబైల్స్ రూపం లోపల, తరంగాల రూపంలో, ఫోన్ల రూపం లోపల, రేడియోలు, టెలివిజన్లు, వాటి రూపంలో ఎలా అయితే వాడుతున్నామో,
శక్తిని తెలుసుకుని వాళ్ళు వాడుతున్నారు, అంతేగాని వాళ్ళు కనిపెట్టలేదు. అవి ఆల్రెడీ అక్కడ ఉన్నాయి. ఉన్న వాటిని వాళ్ళు తీసుకుని మనకు అందిస్తున్నారు, వివిధ పరికరాల రూపంలో మనకు అందిస్తున్నారు. వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు. కానీ అవన్నీ ఇచ్చినటువంటి భగవంతుడు ఎంత గొప్పవాడు అనేది ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి భగవంతుడు ఏం చేశాడంటే శబ్ద తరంగాలకు ఒక శక్తి ఇచ్చాడు. శబ్దము అర్థము, శబ్దము అర్థము, శబ్దార్థాలతోటి ఈ ప్రపంచమంతా కూడా ఉంది. ఈ శబ్దార్థాల వెనక ఒక తాత్పర్యం ఉంది, ఒక హిడెన్ మీనింగ్ ఉంది, ఒక భగవంతుడి తాపత్రయం ఉంది. భగవంతుడు ప్రయత్నం చేస్తున్నాడు, బాబు మీరంతా నా అంశ, మీరు నా గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి అని చెప్పేసి భగవంతుడు ఎంతో ప్రయత్నం చేసి తన లోపల మనని కలుపుకోవాలనేటటువంటి ప్రయత్నాన్ని తెలియజేస్తున్నాడు. కానీ అది అందుకోవడానికి అందరూ సిద్ధంగా లేరు. అందుకని చెప్పేసి విద్య పరిపరి రూపాల పరిపరి విధాలుగా మనకు ప్రకటితం అవుతోంది. అందులోపల దశ మహావిద్యలు ఉన్నాయన్న సంగతిని మనం తెలుసుకున్నాం. కాళి, తార, త్రిపుర సుందరి, చెన్నమస్త, మాతంగి, భైరవి, భువనేశ్వరి, భగమాలిక, ధూమావతి, కమలావత్నిక, ఇవి ఏవైతే 10 మహావిద్యలు ఉన్నాయో 10 మహావిద్యలలో భగవంతుడి యొక్క పూర్తి స్వరూపము ఏది చదివినా చాలు, అన్ని చదవాల్సిన అవసరం లేదు. ఏది చదివినా భగవంతుడి యొక్క పూర్తి స్వరూపం తెలిసిపోతుంది. అందులోపల ముఖ్యమైనటువంటిది లలిత. ఈ లలిత సహస్రనామంలో మనం ఏం తెలుసుకున్నాము? భగవంతుడు 5 రూపాలలో ప్రకటితం అవుతాడు. మొదటిది భగవంతుడు రూపంతో, చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ అన్నట్టుగా రూపంతో. తర్వాత భగవంతుడు మంత్ర రూపంలో, శ్రీమద్వాగ్భవ కూటైక నిలయ అనే దగ్గర భగవంతుడు మంత్రశక్తితో, శబ్దశక్తితో ప్రకటితం అవుతున్నాడు. తర్వాత భగవంతుడు యంత్ర రూపంతో, ఎన్నోసార్లు తెలుసుకున్నాం. యంత్రం అయితే అసలు లెక్కలేదు. తంత్రరాజ రథాయు గేయ చక్ర రథారూఢ మంత్రిణీ పరివేషిత, చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత, గేయ చక్ర రథారూఢ మంత్రిణీ పరివేషిత, ఇలా రాజము, చక్రరాజము, మహారాజము ఇవన్నీ కూడా యంత్రాలు. ఆ యంత్రాలలో భగవంతుడు జామెట్రికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ గాడ్ భగవంతుడు ప్రకటితం అవుతున్నాడు. చివరికి మన శరీరంలో ఉన్నటువంటి కుండలిని 4వ పద్ధతి. కుండలిని అంటే మన శరీరంలోనే భగవంతుడు శక్తి రూపంలో ఉన్నాడు. అందుకోసం అని చెప్పేసి మనం కుండలిని గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. కులార్ణవ, కులాంతస్థ. కులము అంటే కుండలి అని అర్థం అన్నమాట. ఆ కుండలిని రూపం లోపల మన శరీరంలో ఉన్నాడు. చివరికి భగవంతుడు నిరాకారుడు. అన్నిటికంటే కూడా ఉన్నతమైనటువంటి పూజ భగవంతుడికి రూపం లేకుండా చేసేటటువంటి పూజ. ఆ రూపం లేకుండా చేసేటటువంటి పూజకు మనము నిర్లేప, నిరాకార, నిర్వికార ఇటువంటివన్నీ పదాల ద్వారా భగవంతుడి నిరాకార రూపాన్ని తెలుసుకున్నాం. ఇలాగా క్లుప్తంగా తెలుసుకున్నటువంటి 5 గొప్ప విషయాలు. అంటే భగవంతుడిని ముందు రూపంతో పూజిస్తాము, మంత్రంతో పూజిస్తాము, యంత్రంతో పూజిస్తాము, కుండలిని రూపంలో పూజిస్తాము, నిరాకార రూపంలో పూజిస్తాము. ఒక్కొక్క అడుగు ఎక్కుతూ పైకి వెళ్తూ ఉంటాము. ఒక్కొక్క అడుగు ఇలా ఎక్కుతూ పైకి వెళ్తూ ఉన్నాము. ఆ వెళ్తున్న సాధనలో ఇంత మాత్రం అర్థం చేసుకుంటే చాలా యాక్చువల్గా అయిపోయినట్టే. లలితా సహస్రనామం అయిపోయింది. మొత్తం ప్రపంచంలో ఉన్న ద్వైత అద్వైతాలు అన్నీ కూడా అయిపోయాయి. కాకపోతే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇదే విషయాన్ని మాట మాటకు నెమరేసుకోవడం. ఒకసారి ఏమైందంటే ఈయన జ్ఞానమూర్తి అయినటువంటి దక్షిణామూర్తి ఆయన దగ్గరికి సనక సనందన సనత్ సుజాత సనత్ కుమారులు వెళ్ళారు. వీళ్ళు పుట్టుకతోటే జ్ఞానమూర్తులు. అయినా కూడా ఇంకా జ్ఞానం గురించి ఏదో తెలుసుకుందామని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్తారనమాట. వెళ్ళేసరికి అక్కడ ఆయన మౌనంగా కూర్చున్నాడు. ఒక పెద్ద వృక్షం కింద, వటవృక్షం కింద. అక్కడ కొందరు వేలాది మంది వృద్ధులు, అంటే కొన్ని కోట్ల సంవత్సరాలు తపస్సు చేసి తెచ్చుకున్న జ్ఞానం ఉన్న వాళ్ళందరూ ఈయనేమన్నా చెప్తారేమో విందాము అని కూర్చున్నారు. ఆయన ఏమి చెప్పకపోయినా కూడా అందరికీ కూడా జ్ఞానము ప్రకటితం అవుతోంది. అంధకారాన్ని తీయాలి అంటే కొత్త కొత్త సెమినార్లు, కొత్త కొత్త మాటలు చెప్పక్కర్లేదు. ఒక చిన్న దీపాన్ని తీసుకొస్తే చాలు. ఆ దీపము పరంజ్యోతిగా మన లోపల వెలిగి మన లోపల ఉన్నటువంటి అంధకారాన్ని పోగొడుతుంది అన్న సత్యాన్ని మనం గుర్తించాలి. కాబట్టి భగవంతుడి వైపు ఉన్న చిన్న ఆలోచనే మనలో ఉన్నటువంటి తమస్సుని పోగొడుతుంది. ఆ సత్యాన్ని భగవంతుడు మనకు లలితా సహస్రనామ రూపం లోపల తెలియజేస్తున్నారు. ఆ విషయాన్నే మనము గుర్తించాలి. ఆ విధంగా తెలిసిన విషయాల్ని మళ్ళీ 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 తెలుసుకోవడానికి సనత్ కుమార, సనత్ సుజాత వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళారు. సనక సనందన, సనత్ కుమార, సనత్ సుజాతలు ఆల్రెడీ జ్ఞానమూర్తులు. మళ్ళీ ఎందుకు వెళ్ళారు? ఎందుకంటే జ్ఞానంలో ఉన్న వాళ్ళు జ్ఞాన విషయాలే మాట్లాడాలనుకుంటారు. ఇప్పుడు నాకు భగవద్గీత చాలా ఇష్టము. ఏది చెప్పినా భగవద్గీతనే కోట్ చేస్తూ చెప్తూ ఉంటాను. అలాగా ఎవరికి ఏది నచ్చుతుందో దానికి సంబంధించిన విషయాల గురించే ఎక్కువ తెలుసుకోవాలనుకుంటారు. కాబట్టి ఈ విధంగా జ్ఞానమూర్తులందరూ కూడా జ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోవాలి అని చెప్పేసి భగవంతుడి దగ్గరికి వెళ్తూ ఉంటారు.
కాబట్టి తెలిసిన విషయాలే మళ్ళీ 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 వింటూ ఉంటే మన అవగాహన గట్టిపడుతుంది. సార్ ఎందుకు వినాలి సార్ ఇవన్నీ, మాకు భగవద్గీత వచ్చు, మేము ఇక ఆపేస్తాం. ఆపేయచ్చు, తప్పేమీ లేదు. దాన్నే గనక నిరంతరము అర్థం చేసుకుంటూ కొత్త అర్థాలను, అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కాలి. ఆ ఎక్కడానికి ఈ రకరకాల పుస్తకాలన్నీ ఉపయోగపడతాయి. ఈ పుస్తకాలు రకరకాల పుస్తకాలు ఉన్నాయి మనకు. ప్రతి పుస్తకం లోపల చిన్న చిన్న అంశాన్ని బయటికి లాగేస్తే దాన్ని ప్రకరణము అంటారు. మళ్ళొకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. బయట ప్రపంచంలో కొన్ని కోట్లాది విషయాలు ఉన్నాయి, కొన్ని కోట్లాది గ్రంథాలు ఉన్నాయి. అందులోంచి చిన్న అంశం గురించి మాట్లాడితే దాన్ని ప్రకరణము అంటారు. ఉదాహరణకి భగవద్గీత ఉందనుకోండి, మహాభారతం అనే పెద్ద పుస్తకంలో ఒక చిన్న పాయింట్, దాన్ని కనుక ఇలా బయటికి లాగేసామంటే అది ప్రకరణ గ్రంథం అయిపోయింది. అలాగే మీరు చూసుకున్నట్టయితే శంకరాచార్య ఇచ్చినటువంటివి ఎన్ని ప్రకరణ గ్రంథాలు, నిర్వాణ దశకం, నిర్వాణ శతకం, ఏకశ్లోకి, ఎన్ని రకాలు ఉన్నాయో. ఆయన ఏకశ్లోకి నుంచి ఉపదేశ సహస్రి వరకు వేలాది ఉపదేశాలు ఇచ్చాడు. ఒక్క శ్లోకంలో అర్థమయ్యే వాళ్ళకు ఒక్క శ్లోకంలో అర్థమవుతుంది. లేదు నిర్వాణ షట్కం, లేదు నిర్వాణ దశకం, లేదు శివానంద లహరి, లహర్లు అన్ని, తర్వాత ఉపదేశ సహస్రి వరకు. ఎవరికి ఏ సమయంలో ఏ విషయం అర్థమవుతుంది అనేటటువంటిది మనం చెప్పలేం. వారి వారి పరిణతిని బట్టి, వారి వారి శ్రద్ధను బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏంటంటే శంకరాచార్య అన్నిట్లలో ఆత్మస్వరూపమే, మనమందరము ఆత్మస్వరూపులమే, చర అచర అన్ని విషయాలలో కూడా ఆత్మే ఉంది, అన్నీ కూడా భగవంతుడి రూపాలు అని ఒక్క మాట చెప్తే చాలు. కానీ ఆ సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి, ఫీల్ అవ్వాలి. కరెక్ట్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఫీల్ అవ్వాలి. ఇప్పుడు సినిమా లోపల కంటెంట్ తెలుసు మనకు, కానీ మనము శ్రద్ధతో చూస్తాం. ఇప్పుడు రామాయణం చూస్తున్నాం ఉదాహరణకి, రామాయణం చూస్తుంటే తర్వాత సీన్స్ ఏమొస్తాయో తెలుసు మనకు, అయినప్పటికీ కూడా శ్రద్ధతో చూస్తాము, ఎందుకంటే అక్కడ రసాన్ని ఆస్వాదిస్తూ ఉంటాము. భగవంతుడి విషయంలో కూడా అలా అనుభవపూర్వకంగా తెలిసేది మాత్రమే జ్ఞానము. చదివి ఎన్ని చదివినా, ఎన్ని పారాయణలు చేసినా, ఏమి చేసినా ఎవరికి కూడా ఏమీ కాదు. పుస్తకాలు చదివి 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 నేను గొప్ప పండితుడిని అయిపోయాను, కానీ 2.5 అక్షర్ ప్రేమక 2.5 అక్షరాల ప్రేమ జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత నేను సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోగలిగాను. కాబట్టి 2.5 అక్షరాల భక్తిని, ప్రేమను, ప్రేమ అన్న భక్తి అన్న ఒకటే అన్న విషయాన్ని మనం చాలాసార్లు తెలుసుకున్నాం. ఆ ప్రేమని కనుక తెలుసుకున్నట్లయితే భగవంతుడికి మనము దగ్గర అవుతాము. ఎప్పుడైతే భగవంతుడికి దగ్గరగా వెళ్తూ ఉంటామో, భగవద్గీతలో తెలుసుకున్నాం, భక్తి యోగంలో ఉన్నటువంటి 35 లక్షణాలని కనుక మనం తెలుసుకున్నట్లయితే 15వ అధ్యాయంలో దేవుడిలో కలిసిపోతాం. కాబట్టి గర్భగుడిలో ప్రవేశించినటువంటి ప్రతి ఒక్కరికి భగవంతుడి లోపల ప్రవేశించేటటువంటి అర్హత వస్తుంది. అది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అంటే గర్భగుడిలో ప్రవేశించిన ప్రతి ఒక్కడూ కూడా భగవంతుడిని అందుకోగలడు. ఆ ప్రయత్నమే మనం అందరము చేస్తున్నాము. ఆ ప్రయత్నమే మన జీవిత ఆధారము, మన జీవిత ఆశయము. కాబట్టి అద్భుతమైనటువంటి విషయాలని మనం తెలుసుకున్నాం. భగవంతుడి యొక్క రూపాలను, భగవంతుడి యొక్క స్వరూపాలను ఎన్నో గ్రంథాలలో, ఎన్నో విషయాలలో మనము చాలా చక్కగా తెలుసుకున్నాము. కానీ అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏంటంటే తెలుసుకున్న జ్ఞానాన్ని మళ్ళీ 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 తెలుసుకోవడం ద్వారా ఆ తెలుసుకున్న జ్ఞానం గట్టిపడుతుంది, అనుభవపూర్వకంగా అవుతుంది. ఏదైనా అనుభవపూర్వకంగా అయితే తప్ప మనము దాన్ని గుర్తించడం చాలా కష్టము అన్నటువంటి విషయాన్ని అందరూ ఇక్కడ అర్థం చేసుకోవాలి. అదే లలిత సహస్రనామం లోపల మనం తెలుసుకుంటున్నాం. ఆల్రెడీ తెలిసిన విషయాలే, ఆ తెలిసిన విషయాలనే మనము దృఢపరచుకుంటూ వస్తున్నాము. గత వారం తెలుసుకున్నటువంటిది 152వ శ్లోకం. మనం ఆ 152వ శ్లోకం లోపల మనం కళానిధి, కావ్య కళ ఇవన్నిటి గురించి తెలుసుకున్నాం. ఆవిడ కళలకు నిధి లాంటిది అన్నటువంటి విషయం తెలుసుకున్నాము. కావ్య కళ అంటే మనం కవితా స్వరూపం అన్న విషయాన్ని ఆవిడ తెలుసుకున్నాము. ప్రపంచంలో ఉన్నటువంటి ఒక కావ్యం రాయాలంటే ప్రపంచంలో ఉన్న అన్ని రసములు కూడా ఆవిడ గుర్తించగలగాలి. ఆవిడే సృష్టించింది కాబట్టి షడ్ రుచులు, నవరసాలు అన్నీ కూడా ఆవిడకి తెలిసి ఆవిడ రసజ్ఞ అయింది అని చెప్పి తెలుసుకున్న ఆవిడే రసానికి పరాకాష్ట అని చెప్పేసి రసశేవది అన్న విషయాన్ని మనము గుర్తించాము. ఇవి తెలుసుకోవడం ద్వారా మనకు పుష్టి కలుగుతుంది. ఎందుకంటే ఇది ఇవాల్టిదే, నిన్నటిది కాదు, ఎప్పటిదో అనాదిగా ఉన్నటువంటిది, పురాతన. అటువంటి జ్ఞానాన్ని మనకు అందించినటువంటి భగవంతుడు పూజ్యనీయుడు. ఈ భగవంతుడు మనం పుష్కరంలాగా పావనం చేయగలడు. ఈ భగవంతుడు నేత్రాలు విశాలంగా ఉన్నాయి అంటే పుష్కరేక్షణ అంటే విశాలమైనటువంటి నేత్రాలు ఉన్నటువంటి ఈ భగవంతుడు ఎవరైతే ఉన్నాడో అందరినీ గుర్తిస్తూ
అందరికీ కావలసినటువంటి కళలను అందిస్తూ, పుష్టిని అందిస్తూ, రసాన్ని మనకు అందిస్తూ తనని తెలుసుకోమంటాడు. ఉదాహరణకి భగవంతుడు మనకు రసం అందించలేదు అనుకుందాం. అంటే మన లోపల కరుణ భావము, శాంత భావము, హాస్య భావము, శృంగార భావము, ఇటువంటి భావాలు గనక మనలో పుట్టించకపోతే మనం భగవంతుడిని అర్థం చేసుకోగలమా? కాబట్టి వీటన్నిటికీ నిలయమైనటువంటి భగవంతుడు వాటన్నింటినీ సృష్టించాడు. పురాతన కాలంలో అనాదిగా వస్తున్నటువంటి ఈ సాంప్రదాయంలో మనలో ఉన్నటువంటి భావాల ద్వారా మాత్రమే భగవంతుణ్ణి అర్థం చేసుకోలేం. ఎందుకంటే ప్రపంచంలో భగవంతుని చూసిన వాళ్ళు ఎవరూ లేరు. కానీ భగవంతుణ్ణి అనుభవించిన వారు ఎంతోమంది ఉన్నారు. మళ్ళీ చెప్తున్నాను, భగవంతుడిని చూసిన వారు కథల రూపంలో మనం చూసుంటాం. కానీ నిజంగా భగవంతుడిని చూసిన వాళ్ళు ఉండరు. ఎందుకంటే భగవంతుడు వేరు, మనము వేరు కాదు. మనము భగవంతుడి యొక్క అంశనము. ఎలక్ట్రిసిటీ అన్ని చోట్ల ప్రవహిస్తోంది. ల్యాప్టాప్లో ఉంది, మొబైల్లో ఉంది, టీవీలో ఉంది, అన్నిట్లలో ఉంది. ఎలక్ట్రిసిటీ కామన్, వస్తువులు డిఫరెంట్. అదేవిధంగా మనమందరము శరీర రూపేణా వేరువేరుగా ఉన్నప్పటికీ ఆత్మరూపంలో ఒక్కలమే. కాబట్టి మనము ఆత్మస్వరూపలము అని చెప్పి తెలుసుకోవడానికి కావలసినటువంటి విషయాలన్నీ కూడా మనము 152వ శ్లోకం లోపల మనం తెలుసుకున్నాం. ఎందుకంటే ఈ భగవంతుడిని తెలుసుకోవడానికి ఒక గొప్ప జ్యోతి కావాలి. ఎందుకంటే భగవంతుడు ఉన్నటువంటి జ్యోతి ఏదైతే ఉందో అది పరంజ్యోతి, అమోఘమైనటువంటి వెలుతురు ఉన్నటువంటి ఆ జ్యోతి. ఇది మామూలు జ్యోతి కాదు. మనకు ఒక్కసారి ఆలోచిద్దాం. చంద్రుడి లోపల వెలుతురు ఎవరు ఇస్తున్నారు? సూర్యుడి లోపల ఆ వెలుతురు ఎవరు ఇస్తున్నారు? భగవద్గీతలో మనకు ఎలాగో తెలిసింది, అందులో ఉన్నటువంటి వెలుతురుని నేనే ఇస్తున్నాను అని చెప్పి. భగవంతుడికి ఉన్నటువంటి 3 నేత్రాలు అని ఏవైతే మనము ప్రతీకగా చెప్పుకుంటామో, సూర్యుడు, చంద్రుడు, అగ్ని. మన శరీరాన్ని 3 భాగాలుగా చేసినట్లయితే అగ్ని, సూర్యుడు, చంద్రుడు ఇక్కడ వరకు, మళ్ళీ తర్వాత నడుం వరకు, పాదాల వరకు. కాబట్టి ఏదైతే వెలుతురు ఉన్నదో, మనకు అమ్మవారు ఇస్తున్నటువంటి సంపూర్ణమైనటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి ఈ జ్యోతి రూపంలో ప్రకటితమవుతోంది. అంటే ఈ చైతన్యమే ఈ గొప్ప శక్తి, ఒక తేజో స్వరూపిణి. ఎప్పుడు కూడా భగవంతుని తేజస్సుతోటి, ప్రకాశ తత్వంతో పూజిస్తారు. దీన్నే మనం విభూతి యోగంలో భగవద్గీతలో తెలుసుకున్నాం. భగవంతుడు ఏమో అంటాడు, చాలా ఉదాహరణలు చెప్పిన తర్వాత ఏదైతే ప్రజ్వలంగా ఉందో, ఏదైతే ప్రకాశవంతంగా ఉందో, ఏదైతే కీర్తిమంతంగా ఉందో, ఏదైతే గొప్పగా వెలుగుతోందో అదంతా నేనే అని చెప్పి. అదే పరంజ్యోతి. అంతేగాని నేను ఇలా కూర్చున్నాను, నాకు ఒక దీపం కనిపించింది, ఇవన్నీ కూడా మూర్ఖత్వం. జనాలు తెలియక అమాయకత్వంతో వీటన్నిటిని ఇది చేస్తారు. నాకేదో దీపం ఎందుకు కనిపిస్తుంది? దీపం ఎందుకు కనిపిస్తుంది? దీపం అనేది ఒక ప్రతీక. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల రూపం అందు లోపల చూస్తారు అని చెప్పి చెప్పడం మాత్రమే. కానీ పరంజ్యోతి అంటే అజ్ఞానం పోయి జ్ఞానాన్ని మనము తెచ్చుకోవడము. ఎందుకంటే ఆ స్థాయికి వెళ్ళాలి అంటే ధామము అంటే ఇల్లు, పరంధామము అంటే గొప్పదైనటువంటి ఇల్లు. ఉదాహరణకి నేను ముందు ఏం చేస్తానంటే ఒక చిన్న గుడిసెలో ఉన్నాను. తర్వాత మెల్లుగా పెంకుటిల్లులోకి వచ్చాం. పెంకుటిల్లు నుంచి మళ్ళీ కాస్త మనం అప్గ్రేడ్ చేసుకుని ఆర్సీసీ రూఫ్ ఉన్నటువంటి ఇంట్లోకి వచ్చాం. ఆ తర్వాత ఇంకా కాస్త ముందుకు వెళ్ళి ఒక కిరాయి ఇంట్లోపల కనీసం రెంట్ పే చేస్తూ ఉండడం జరిగింది. తర్వాత నేను ఒక చిన్న ఇల్లు కట్టుకున్నాను, బాగానే ఉంది. తర్వాత ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నాను. అందులోకి వెళ్ళి అమ్మయ్య ఇంకా నెక్స్ట్ 20 ఏళ్ళు 30 ఏళ్ళు నేను ఇంకా ఆలోచించక్కర్లేదు, కొత్త ఇల్లు కట్టుకోవక్కర్లేదు. ఇది ఒక మనిషి జీవితంలో జరిగేటటువంటిది. ఒక ధామము ఏర్పరచుకోవడం కోసం అని చెప్పేసి ఇంత కష్టపడుతూ వస్తున్నాం. ఒక్కసారి ఆలోచించండి. మనం ఒక సొంత ఇల్లు కట్టుకోవడానికి, ఎవరైతే ఆల్రెడీ పేరెంట్స్ డబ్బుతో పైకి వచ్చారో వాళ్ళ గురించి కాదు, ఎవరైతే కష్టపడి పైకి వచ్చారో వాళ్ళ గురించి చెప్తున్నాం. ఒక ఇల్లు కట్టుకోవడానికి ఎంత కష్టపడ్డారో. పరంధామము అంటే ఏ ప్రదేశం అయితే అన్నిటికంటే కూడా పరమ అంటే ఉన్నతమైన, ఉత్కృష్టమైన, గొప్పదైనటువంటి ధామము ఉన్నదో ఆ ధామమునకు చేరుకోవాలి. ఏంటా ధామము అంటే మనము భగవంతుడు స్వరూపము అని చెప్పి తెలుసుకునే వరకే ఈ గేమ్ నడుస్తూ ఉంటుంది, ఈ డ్రామా నడుస్తూ ఉంటుంది, ఈ నాటకంలో పాత్రధారులమై జీవిస్తూ ఉంటాము. ఒకసారి మనము భగవంతుడి యొక్క ఆలోచిస్తే చాలు, కొద్దిసేపు ఆలోచిస్తే అర్థమైనట్టుగా అనిపిస్తుంది. చూడండి, కావాలంటే ఒకరోజు చూడండి, వేరే ఆలోచనలు మానేసి అసలు నేను ఎవరిని, ఎందుకు పుట్టాను, ఎక్కడికి వెళ్తున్నాను, ఏమి చేస్తున్నాను, ఏమి సాధించాలనుకుంటున్నాను, ఏమి సాధించాను జీవితంలో. మళ్ళీ నేను చనిపోయిన తర్వాత నా పిల్లలు నన్ను చూస్తారా? వాళ్ళు చూస్తే ఎంత, చూడకపోతే ఎంత. సమాజం నా గురించి ఏమనుకుంటుంది? ఏదన్నా నేను పేరు మిగిల్చి వెళ్ళానా లేదా? పేరు మిగిల్చి వెళ్ళి మళ్ళీ జన్మెత్తితే మళ్ళీ నేనే ఆ పాత వ్యక్తిని అని గుర్తించలేము. నేను పూర్వజన్మలో మహాత్మా గాంధీనేమో, నాకు తెలియదు కదా. కాబట్టి ఏంటంటే ఈ పరంధామము అనేది ఏదైతే ఉందో
ఆ పరంధామము అనేది మళ్ళీ మనకు జన్మ ఎత్తకుండా చేస్తుంది. ఆ గొప్పదైనటువంటి ఇల్లు ఎప్పుడైతే మనం సత్యము తెలుస్తుందో అప్పుడు ఈ ప్రపంచంలో ఉన్నవేవి కూడా మనకి ఇంపార్టెంట్ కాదు అన్న విషయం తెలుస్తుంది. అందుకే పూర్వకాలం లోపల ఏం చేసేవాళ్ళు, రాజులందరూ కూడా వానప్రస్థంకి వెళ్ళిపోయేవాళ్ళు. ఎందుకంటే ఈ సమాజంలో ఉన్న సుఖాలన్నీ కూడా అశాశ్వతము, ఇక్కడ ఉన్నటువంటి ఆనందము అశాశ్వతము, ఉన్నటువంటి ఒకే సత్యము, సత్యము బ్రహ్మ సత్యం జగత్ మిథ్య, బ్రహ్మ సత్యం జగత్ మిథ్య, బ్రహ్మ సత్యం జగత్ మిథ్య. భగవంతుడు ఒక్కడే సత్యము, మిగతావన్నీ కూడా మార్పులు. ఆ మిగతా వాటిలో నేను కూడా ఉన్నాను. కాబట్టి నాలో కూడా మార్పు వస్తోంది. నల్లగడ్డల్లోంచి తెల్లగడ్డల్లోకి వచ్చేసాను. 52 ఏళ్ళు 53 ఏళ్ళు వచ్చేసాయి అంటే దాని మీనింగ్ ఏంటంటే మన లోపల మార్పు వస్తోంది. మార్పు ఉన్నటువంటి ఏది కూడా శాశ్వతము కాదు. కాబట్టి నా శరీరము శాశ్వతము కాదు. ఇందులో చైతన్యవంతంగా ఉండి నన్ను నడిపిస్తుందో, నన్ను మాట్లాడిస్తుందో, నన్ను చూడనిస్తుందో అది మాత్రము శాశ్వతము. కాబట్టి నేను చేరుకోవాల్సింది ఏంటంటే నా శాశ్వతమైనటువంటి ధామంకు చేరుకోవాలి. ఇల్లు కట్టుకోవడానికి ఎంత ఆలోచిస్తామో ఇందాక చెప్పాను. అదేవిధంగా భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే ఎంత సాధన చేయాలో ఆలోచించండి. అందరూ కూడా చేరుకోవాల్సినటువంటి పరంధామమునకు సరైన సాధన ద్వారా మనం చేరుకోవాలి. ఎందుకంటే భగవంతుడు పరమాణు స్వరూపిణి. ఇక్కడ మనము 2 అర్థాలు తీసుకోవచ్చు. పరమాణు స్వరూపము అంటే అన్నిటికంటే అణువులో కూడా చిన్నది పరమాణువు. ఆ యాటమ్ ఏదైతే అది చాలా చిన్నది. అందులోపల ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు, కేంద్రకం అని ఒకటి ఉంటుంది. దాని చుట్టూ ఎలక్ట్రాన్లు అలా తిరుగుతూ ఉంటాయి. ఓకే, ఈ పరమాణువు రూపంలో భగవంతుడు ఉన్నాడు. ఉదాహరణకి ఇంత చిన్న విత్తనంలోంచి ఎంత పెద్ద చెట్టు వస్తుంది? అది విత్తన రూపంలో ఉన్నప్పుడు ఎవరైనా కూడా ఊహించగలిగారా ఇంత అద్భుతమైనటువంటి చెట్టు ఇందులోంచి రాబోతోంది అన్నటువంటి విషయము? లేదు. మనమందరము కూడా అంతే, బీజ రూపంలో ఉన్నాము. ఆ బీజ రూపం నుంచి ఎదుగుతాము. ఈ అన్నిటి స్వరూపము ఎవరు? మళ్ళీ భగవంతుడే. వీటిలో ఉన్నటువంటి చైతన్య రూపమే. భగవంతుడు లేకపోతే మన లోపల ఆ విత్తన రూపంలోంచి ఈ శరీర రూపంలోకి రాము. ఒక్కసారి ప్లీజ్ ఇక్కడ ఆపుతాను, మళ్ళీ ఆలోచించండి అందరూ. భగవంతుడు మన లోపల లేకపోతే మనం మాట్లాడగలమా, నించోగలమా, కూర్చోగలమా, పెరగగలమా? ఏ శక్తి మనను మాట్లాడేలాగా, కూర్చునేలాగా, నించునేలాగా, పెరిగేలాగా, వృద్ధి, వినాశనం అన్నీ కూడా జరుగుతున్నాయి మన లోపల. ఏ విధంగా జరుగుతున్నాయి? ఇవన్నీ కూడా మన లోపల వస్తున్నటువంటి మార్పులన్నీ కూడా ఏ విధంగా జరుగుతున్నాయి అంటే ఏదో ఒక స్వరూపము మన లోపల ఉంది. అది భగవంతుడి యొక్క పరమాణు స్వరూపము. పరమాణు స్వరూపంకి ఇంకొక అర్థం కూడా ఉంది. అణువు అంటే మంత్రం అని కూడా కణాదుడు చెప్పడం జరిగిందనమాట. కణాదుడు వైశేషికం అని రాసి ఆయన కణ సిద్ధాంతం చెప్పడం వల్ల ఆయనని కణాదుడు అంటారు. ఆయన చెప్పిన దాని ప్రకారం ఏంటంటే కణం అంటే అర్థం కూడాను. పరమాణు అంటే గొప్పదైనటువంటి అణువు, గొప్పదైనటువంటి మంత్రము, పరమ ఉత్కృష్టమైనటువంటి మంత్రము యొక్క రూపము అమ్మవారు. అంటే అన్నిటికంటే కూడా గొప్ప మంత్రము అమ్మవారు. మంత్రము అంటే ఏంటి? మననా త్రాయతే ఇది మంత్ర. మననం చేయడం ద్వారా త్రాయతే రక్షిస్తుంది మనని. మననం చేయడం ద్వారా మనని రక్షించేటటువంటిది ఏదైతే ఉందో అది మంత్రము. కాబట్టి అమ్మవారు పరమాణు స్వరూపిణి అంటే అన్నిటికంటే కూడా గొప్పదైనటువంటి మంత్రము. ఎందుకంటే అమ్మవారు ఉండేది పరాత్ పర. పరాత్ అంటే ఏ విభక్తి? ఎవరన్నా చెప్పండి. నా సంస్కృత స్టూడెంట్స్ ఉన్నారు కదా. పరాత్ పర. పరాత్ పరాలో పరాత్ అంటే ఏంటి? పంచమి విభక్తి. పంచమి విభక్తిలో పరాత్ అంటే ఏంటి? వలెనన్ కంటెన్ అని. అంటే పరముల కంటే పరమైనది, అంటే సూపర్లేటివ్ డిగ్రీ. పరాత్ పర. మనకు తెలిసిన ఎంతైతే పర ఉందో దానికంటే కూడా పర, అంటే అన్నిటికంటే కూడా ఉత్కృష్టమైనటువంటిది. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మనకు తెలిసిన సృష్టి స్థితి లయ ఎవరైతే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపంలో చేస్తున్నారో, ఒక సృష్టికారుడు, ఒక స్థితికారుడు, ఒక లయకారుడు, ఈ ముగ్గురి కంటే కూడా ఉత్కృష్టమైనటువంటి రూపము, అన్నిటికంటే కూడా ఉన్నతమైనటువంటి రూపము పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మని మనం ఇక్కడ లలితా రూపం లోపల తెలుసుకున్నాము. అమ్మవారిని పాశహస్త, ఇది మనకు తెలిసిందే. పాశము, పాశం ఎందుకుంది? కామక్రోధాలని పోగొట్టడానికి, వాటిని పాశముతో అణచేయాలని చెప్పి మనం ఇది రూపవర్ణన చేసుకున్నప్పుడు ఫస్ట్ 2-3 చాప్టర్స్లో మనం తెలుసుకున్నాం. అమ్మవారి రూపవర్ణన చేసుకున్నప్పుడు మన లోపల కామ క్రోధాలు అనేటటువంటివి ఉండవు అన్నటువంటి విషయాన్ని మనము తెలుసుకున్నాము. భక్తులని పాశహంత్రి. ఈ పాశహంత్రి అంటే ఏంటంటే హంత్రి అంటే చంపేది అని చెప్పి మనమందరము కూడా పాశములలో బంధించబడి ఉన్నాం. పాశం అంటే మనకు ఒక రకమైనటువంటి బంధములు, ఈ భవసాగరంలో ఉన్నటువంటి బంధములు. ఈ బంధముల నుంచి మనకు విముక్తి కావాలి. అది కేవలము భగవంతుడి వల్ల మాత్రమే జరుగుతుంది.
అది రావాలి అంటే మనము చెడు మార్గములో అనవసరమైనటువంటి దారులలో వెళ్ళకూడదు. అంటే ఇతర మంత్రాలను విభేదిస్తుంది, ఇతర మార్గములను విభేదిస్తుంది. భగవంతుడి మార్గము తప్ప వేరే మార్గంలో వెళ్ళే వాళ్ళని తను మళ్ళీ వెనక్కి తీసుకువస్తుంది పరమంత్ర. అంటే కొంతమంది క్షుద్ర దేవతలు ఉంటారు, క్షుద్ర మంత్రాలు ఉంటాయి, చెడు బీజాక్షరాలు ఉంటాయి. వీటన్నింటిలోంచి కూడా అంటే ఎవరైనా మనపైన చెడు చేద్దాం అనుకున్నా కూడా భగవంతుడి రక్ష ఉన్నంత వరకు, భగవంతుడి సపోర్టు ఉన్నంత వరకు మన లోపల అటువంటి ప్రయోగాలు ఏవైతే ఉంటాయో అవి పటాపంచలు అయిపోతాయి. బీజాక్షరాలు చెడ్డగా ఉంటాయా సార్? ఉంటాయి, చెడు బీజాక్షరాలు ఉంటాయి. దాన్నే మనం లలిత సహస్రనామం లోపల ముందుగా తెలుసుకున్నాము. ఏమని తెలుసుకున్నాము? మధుర మీనాక్షి ఆవిడ రాత్రి అయ్యేసరికి ఊరంతా కూడా వెళ్తుంది, ప్రవేశిస్తుంది. ఊరంతా కూడా దమన కాండని, అందరినీ చంపేయడం, ఎవరు దొరికితే వారిని చంపేసేసి తినడం. దీనికి కారణం ఏంటంటే అనవసరమైనటువంటి బలులు ఇవ్వడం ద్వారా, వాటి ద్వారా తమస్సు అనేటటువంటి కొన్ని చెడు బీజాక్షరాలు కలిశాయి. రోబో సినిమా లోపల వాడు ఏం చేస్తాడు, ఒక చెడు క్రియేట్ చేసేటటువంటి ఒక చిప్పుని తగిలిస్తాడనమాట. అప్పటిదాకా ఉన్న మంచి చిప్పుని తీసేసి చెడ్డ చిప్పునే పెడతాడు. ఆ చిప్పులో ఏముందో అవే చేస్తాయి అవి. సో అదేవిధంగా అమ్మవారి బీజాక్షరాలు ఏవైతే ఉన్నాయో ఆ బీజాక్షరాలు మారిపోయాయి. అప్పుడు ఆ మారిపోయిన వాటన్నింటినీ కూడా శ్రీచక్ర స్థాపన ద్వారా మళ్ళీ వాటిని ఎక్కడ ఏ బీజాక్షరం ఉండాలి, బీజాక్షరము అంటే శక్తి ఉన్న బీజము. ఆ ప్రతి అక్షరానికి ఒక శక్తి ఉంది. అది లేకపోతే అసలు ఇంత చదువు మనకు అవసరమే లేదు. అసలు ఇదంతా చెప్తున్నది ఎవరు? లలిత సహస్రనామం చెప్తున్నది ఎవరు? ఎవరైనా జవాబు చెప్పాలి. వశిన్యాది దేవతలు చెబుతున్నారు. సో వశిన్యాది దేవతలు ఎవరు? ఆ ఈ నుంచి అహా వరకు ఒకరు, కచట తప వర్గాలకు 5గురు, యారాలావ శేషాశాహ వాటికి 2. సో మొత్తం మీద 8 మంది వశిన్యాది దేవతలు. శబ్ద రూపంలో ఉన్న శక్తిని, అత్యంత అద్భుతమైనటువంటి శక్తి లలితా సహస్రనామంలో ఉంది. సరైన ఉచ్చారణ ద్వారా భగవంతుడిని చేరుకునేటటువంటి అవకాశము శబ్ద రూపంలో ఉంది. కాబట్టి ఆ వెలుతురుని చూడాలంటే, ఆ దివ్యమైన వెలుతురుని చూడాలంటే, ఆ శాశ్వత స్థానానికి మనం వెళ్ళాలంటే, అత్యంత సూక్ష్మమైన, అత్యంత విశాలమైన, అన్నిటికీ కూడా అతీతంగా, అన్నింటికీ దూరంగా ఉన్నటువంటి భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే మనము కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు అనేటటువంటి చెడు లక్షణాలని పాశముతో మనము గనక ఆ పాశమును గనక తెంచుకున్నట్లయితే మనము ఈ భవసాగరంలోంచి బయటపడతాము. అప్పుడు మనపైన ఎవరు ఏ రకమైన చెడు చేసినా కూడా వాటి ప్రభావం ఉండదు. మన మార్గము భగవంతుడి మార్గము, మన మార్గము పరంధామమును చేరుకోవడము, మన మార్గము ఆ పరంజ్యోతిని అందుకోవడము. దా మార్గంలో కనుక వెళ్తున్నట్లయితే మనము కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను ఇక్కడే పడేసేసి సంసార బంధాలను మనము తెంచుకుని, భవసాగరాన్ని మనము తెంచుకుని, మనపైన ఏ రకమైన పరమంత్ర విభేదిని, ఏ రకమైనటువంటి చెడు తగిలినా కూడా వాటికి మనం ఎటువంటి ప్రభావితము కాను. ఎవరైతే ద్వంద్వాలకు అతీతంగా ఉంటారో వాళ్ళు వీటికి దేనికి బాధపడరు. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం 153. ఇందులోపల మనం ఏం సాధన చేస్తున్నాం, ఏం సాధిస్తున్నాం, ఏం సాధన చేస్తున్నాం, ఏం సాధిస్తున్నాం అనేటటువంటిది ఇట్ ఇస్ వెరీ 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 క్లియర్. 154వ శ్లోకంలోకి వచ్చినట్లయితే భగవంతుడికి వ్యక్తము అవ్యక్తము అని ఇవాళ ప్రవచనం ప్రారంభమైనప్పుడు మనం తెలుసుకున్నాం. దాన్నే మూర్త అమూర్త అని చెప్పేసి చెప్పారు. మూర్తము అంటే ఏంటి? రూపం ఉంది. రూపం లేనిదేంది? అమూర్తము. శివలింగం ఏమంటాం మనము? అరూప రూప అంటాము. అరూపము అంటే దేనికి రూపం లేదు. శివుడికి లింగంకు ఒక రూపం ఏమీ ఉండదు. కండ్లు, ముక్కు, చెవులు, కాళ్ళు ఇవన్నీ ఉంటాయా? ఉండవు. రూపము అంటే ఏదో ఒక రూపం ఉంది మొత్తం మీద. ఓకే, సింప్లెస్ట్ ఫామ్ ఇలా గోల్గా ఉండడం అనేటటువంటిది ఒక రూపము. సో చాలా సింప్లెస్ట్ ఫామ్ లోపల మనము భగవంతుని చూడగలుగుతున్నాము. కాబట్టి శివుడిని అరూప రూప అంటారు. ఆ శివుడిని ప్రకటితం చేసేదాన్ని శక్తి అంటారు. శివం అంటే మంగళ స్వరూపము, శివం అంటే గొప్ప స్వరూపము, మనకు ఆనందాన్ని కలగజేసేది, అత్యంత ప్రీతిని, అత్యంత ఫలితాన్ని కలగజేసేది శివము, మంగళ స్వరూపము. అది ఎక్కడి నుంచి వస్తుంది? శక్తి నుంచి. శివశక్త్యైక రూపము. శివుడు శక్తి ఒకే రూపము. శివుడిలో ఉన్న చైతన్యమే అమ్మవారు. శివుడు వేరు, శక్తి వేరు కాదు. కాబట్టి అమ్మవారు మూర్తి ఉంది, మూర్తి లేదు. మన పంచభూతాలు ఉన్నాయి. భూమి కనిపిస్తోంది, అగ్ని కనిపిస్తోంది, నీరు కనిపిస్తోంది, వాయువు ఆకాశం కనిపించవు, వాటిని ఫీల్ అవ్వగలుగుతాం. అదేవిధంగా భగవంతుడి యొక్క ప్రపంచాన్ని తయారు చేసినటువంటి ఈ బ్రహ్మాండాన్ని మనం గుర్తిస్తాము. ఆ విషయాన్ని ఇక్కడ మూర్త అమూర్త అని 154వ శ్లోకం లోపల మనకు తెలియజేస్తున్నారు. తర్వాత వచ్చే నామానికి నిత్యతృప్త అని కొంతమంది అంటారు, అనిత్యతృప్త అని చెప్పేసి కొంతమంది అంటారు.
ఇక్కడ మనము ఇది నిత్యతృప్త అనిత్యతృప్త ఈ రకమైన ఆర్గ్యుమెంట్ మనం చేసుకునే బదులుగా రెండిటికి కూడా మనము అర్థం తెలుసుకుందాం. రెండిటికి కూడా అర్థం తెలుసుకోవడం మంచిదే. నిత్యతృప్తి అంటే ఎప్పుడూ కూడా అమ్మవారు తృప్తిగా ఉంచుతుంది, తను తృప్తిగా ఉంటుంది, అందరినీ తృప్తిగా ఉంచుతుంది. అంటే దీని అర్థం ఏంటంటే అమ్మవారు సత్ చిత్ ఆనంద స్వరూపము. అంటే భగవంతుడి యొక్క నిరంతర పారాయణ జప పూజలు ఇవన్నీ చేస్తూ భక్తితో చేసేవారికి ఆవిడ నిత్యతృప్త. ఎవరైతే అనుమానంగాను, ఎవరైతే కోరికలతోటి, ఎవరైతే భక్తి శ్రద్ధలు లేకుండా, ఎవరికైతే గుర్తింపు ఉండదో దేవుడు అనేటటువంటిది ఒకటి ఉందని ఏదో రొటీన్ యాక్టివిటీ లాగా చేసే వాళ్ళకి ఆవిడ అనిత్యతృప్త. ఆవిడ నిత్యతృప్తానా అనిత్యతృప్తానా రెండూ కూడా పాసిబుల్ ఉన్నాయి. ఈ మంత్రం లోపల రెండూ కూడా పాసిబుల్ ఉన్నాయి. కాబట్టి ఆ రెండిటికి అర్థం మనం తెలుసుకున్నాము. కాబట్టి భగవంతుడిని భక్తితో చేసేవారు సంతోషం నిత్యము తృప్తిగా ఉండి సచ్చిదానంద స్వరూపాన్ని తెలుసుకుంటారు. అది చేయని వారు ఎప్పుడు కూడా తృప్తిగా ఉండలేరు. ఒకసారి తృప్తున్నా మళ్ళీ డౌన్ అవుతారు, మళ్ళీ పెరుగుతారు, మళ్ళీ డౌన్ అవుతారు. కానీ భగవంతుడి గురించి నిన్న మనం తెలుసుకున్నప్పుడు భగవద్గీతలో ఏమన్నామంటే దుఃఖం అనేది మన స్వరూపం కాదు, దుఃఖం అనేటటువంటిది బయట నుంచి వస్తుంది, అది మన స్వరూపం కాదు అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాము. ఎప్పుడైతే బయట నుంచి వస్తుందో దాని గురించి మనం ఎందుకు బాధపడతాము? బయట నుంచి వచ్చేది మన స్వరూపం కాదు. కాబట్టి బయట నుంచి వచ్చే వాటి గురించి మనము బాధపడవలసినటువంటి అవసరం లేదు. మన స్వరూపము ఆనందమయమైనటువంటి స్వరూపము. కాబట్టి దుఃఖం పడుతున్నాము అని ఎవరైనా అనుకున్నారంటే నా ఏ ప్రవచనంలో అయినా సరే గుర్తుంచుకోండి, మీరు దేవుడికి ఎగెనిస్ట్గా వెళ్తున్నారు, మీరు బాధపడుతున్నారా, అయితే యు ఆర్ గోయింగ్ ఎగెనిస్ట్ ద విషెస్ ఆఫ్ గాడ్. ఎట్టి పరిస్థితులలో కూడా మీరు భగవంతుడి యొక్క ఆలోచనకు, భగవంతుడి యొక్క విధానానికి వ్యతిరేకంగా వెళ్ళకూడదు. కాబట్టి ఎప్పటికీ కూడా దుఃఖంగా ఉండకూడదు అన్నటువంటి సత్యాన్ని మనము తెలుసుకుంటాము. ఇది నిత్యతృప్త అనిత్యతృప్త. ఇక భక్తులు ఎప్పుడూ కూడా భగవంతుడిని ఆరాధిస్తూ ఉంటే లాభం ఏంటి అంటే భగవంతుని మనం పూజిస్తూ భగవంతుని ఆరాధిస్తూ మన శరీరం లోపల సోహం సోహం అదే నేను, నాకు భగవంతుడికి తేడా లేదు, నాకు భగవంతుడికి తేడా లేదు, నేను భగవంతుడి స్వరూపాన్ని అది తెలుసుకోవడమే నా జీవితం యొక్క లక్ష్యము అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో మననము చేయడం, దీన్ని మననం అంటారు. మననం చేసే వాళ్ళని మునులు అంటారు. ఇవాళ మంచి మంచి పదాలు మనం నేర్చుకుంటాం. ఇందాక మననాత్రాయతే ఇది మంత్ర అని చెప్పేసి అనుకున్నాము. మననం చేయడం ద్వారా రక్షింపబడేది మనం రక్షింపబడతాము, అది మంత్రం అని. ఇప్పుడు మననం చేయడం ద్వారా మన మనస్సులలో ఆవిడ హంసలాగా వెళ్తూ ఉంటుంది. అంటే ఎవరైతే యోగీశ్వరులు ఉంటారో, ఎవరైతే సాధనా పూర్వకమైనటువంటి పనులు చేస్తారో వారి హృదయంలో అదే నేను అనేటటువంటి ఆలోచనతో వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. అప్పుడు సత్యమే మనం తెలుసుకుంటాము, సత్యమే మన వ్రతము. ఈ ప్రపంచమంతా కూడా సత్యంతోటే నడుస్తుంది, భగవంతుడు ఒక్కడే సత్యము. ఆ సత్యాన్ని ఎవరైతే వ్రతముగా తీసుకుని ముందుకు వెళ్తారో, సత్యం తప్ప మరేది లేదు ప్రపంచంలో అని చెప్పేసి ఎవరైతే గుర్తించగలుగుతారో వారు భగవంతుడు స్వరూపమే. వారిని సత్యవ్రతలు. సత్యవ్రతము అంటే ఇంకా వ్రతం వేరేది లేదు. వ్రతము అంటే పాటించే నియమము, అది సత్యం మాత్రం ఉంటే చాలు. సత్యము అంటే భగవంతుడే సత్యము. కాబట్టి భగవంతుణ్ణి గుర్తించి సరైన దారిలో వెళితే మనమే సత్యవ్రత, అమ్మవారు సత్యవ్రత. అమ్మవారి రూపాన్ని మనం తెలుసుకుంటాము. భగవంతుడు చేసే ప్రతి పని కూడా సత్యమే. ఆయన ధర్మానికి విరుద్ధంగా ఏ పని చెయ్యడు భగవంతుడు. ఇక్కడ మనం అమ్మవారి గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి ఏదైతే భగవంతుడి కోర్టు ఉంటుందో ఆ కోర్టు లోపల ఇన్జస్టిస్ అనేది జరగదు. సత్యానికే ప్రాధాన్యత ఉంటుంది, చట్టానికి ప్రాధాన్యత ఉండదు, సత్యానికి మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది. దానికి కారణం ఏంటంటే భగవంతుడు సత్యమునే వ్రతముగా కలిగినటువంటి వాడు. ఆయన రూపం కూడా సత్యరూపమే. తర్వాత నామము సత్యరూప. ఎందుకంటే భగవంతుడి స్వరూపము సత్యరూపము. కాబట్టి సత్యాన్ని నేను వ్రతము పాలిస్తాను, ఈ సత్యమనే వ్రతమును నేను పాలిస్తాను అని చెప్పేసి భగవంతుడు తన కోర్టు లోపల మనందరికీ కూడా జస్టిస్ అందిస్తున్నారు. కాబట్టి సత్యవ్రత సత్యరూప. ఈ ప్రపంచమంతా కూడా ఒకటే సత్యం, వేరే సత్యం లేదు. ఆ సత్యం ఏంటంటే భగవంతుడు సర్వ అంతర్యామి, మన అందరి హృదయాలలో కూడా వ్యాపించి ఉన్నాడు. ఈ ప్రపంచం అంతటా కూడా వ్యాపించి ఉన్నాడు. గాడ్ ఈజ్ ఆమ్ని ప్రెజెంట్, ఆమ్నిపోటెంట్, ఆమ్నిషెంట్. భగవంతుడు సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వ అంతర్యామి. అందరి హృదయాలలోనూ బయట అన్ని చోట్ల కూడా భగవంతుడే ఉన్నాడు. మనం చూస్తున్న ప్రతి ఒక్కటి కూడా భగవంతుడి స్వరూపమే. భగవంతుడి స్వరూపం కానిదేది కూడా సత్యము కాదు. ఆ సత్యాన్ని పాటించే సతీ
ఎవరైతే ధర్మ విరుద్ధంగా తన నాన్నగారు అయినటువంటి దక్ష ప్రజాపతి శివుడు అనేటటువంటి ఒక గొప్ప ధర్మాన్ని గుర్తించగా శివుడిని త్రిమూర్తులలో ఒకడైనటువంటి శివుణ్ణి తన నాన్నగారైనా సరే పిలవకపోతే తండ్రికి వెళ్ళి బుద్ధి చెబుతుంది. నాన్నగారు, మీరు చేస్తున్నటువంటిది ధర్మం కాదు, మీరు చేస్తున్నటువంటిది లోక విరుద్ధము, మీరు చేస్తున్నటువంటిది సత్య విరుద్ధము, భగవంతుడు సత్యము, ఆ సత్య స్వరూపుడైనటువంటి శివుడు, అక్కడ పేరుకు భర్త ఆయన, కానీ ఆయన మహానుభావుడు, అటువంటి ఆయన నువ్వు పిలవకుండా నువ్వు చేస్తున్నటువంటి యాగానికి ఫలితం ఉండదు అని చెప్పేసేసి శివుడి అర్ధాంగిలాగా అక్కడ ఆవిడ సత్యానికి సరైనటువంటి నిర్వచనం చూపించి తండ్రి యజ్ఞాన్ని భంగం చేయడం అనేది మనము చూసాము. కాబట్టి ఆవిడ సతీ. ఇందాకటి శ్లోకం లోపల మనము 153వ శ్లోకం లోపల మనం ఏం తెలుసుకున్నాము? భగవంతుడి యొక్క శక్తిని తెలుసుకున్నాము. ఆ దివ్య ధామానికి వెళ్ళాలి, ఆ అనిర్వచనీయమైనటువంటి ఆనందాన్ని మనం పొందాలి. భగవంతుడు చిన్న చీమ నుంచి పిపీలికాది బ్రహ్మపర్యంతం అన్నిట్లోట్లా వ్యాపించి ఉన్నటువంటి ఆ భగవంతుడు మన కామక్రోధాల లాంటి వాటిని మనం పోగొట్టుకుని ఈ సంసార సాగరంలోంచి బయటపడి చెడు ప్రభావం మనపైన ఎటువంటిది రాకుండా భగవంతుడి వైపు చేరుకోవాలి అని చెప్పేసి మనం 153వ శ్లోకంలో తెలుసుకున్నాం. 154వ శ్లోకం లోపల అమ్మవారి రూపాన్ని చెబుతున్నట్టుగానే భగవంతుడికి రూపం ఉంది, రూపం లేదు. మన మనస్సులలో విహరించేటటువంటి మన మానస హంస భగవంతుడు. ఎప్పుడు మనము ఆయన నామం చేస్తే తృప్తిగా ఉంటామో, లేకపోతే తృప్తి అసంతృప్తి, తృప్తి అసంతృప్తి. కాబట్టి నిత్యతృప్త అనిత్యతృప్త అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నాము. కాబట్టి సత్యం తప్ప మనము వేరేది గనక పట్టుకుంటే మనము ముందుకు వెళ్ళలేము. భగవంతుడు సత్యరూపుడు, భగవంతుడు పేరు, భగవంతుడు పాలన సత్యమే, ఆయన కోర్టు లోపల ఇంజస్టిస్ లేదు. అటువంటి రూపమున్నా రూపం లేకున్నా ఈ ప్రపంచమంతా వ్యాపించినటువంటి భగవంతుడు ఒక్కడే సత్యము. ఒక్కసారి కూల్గా కూర్చొని ఆలోచిద్దాం. మనం ఉన్నటువంటి భూమి ఉంది, ఈ భూమి ఎక్కడుంది? నీళ్ళల్లో ఉంది. ఇప్పుడు మన భూమికి మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి, దీని కింద మళ్ళీ నీళ్ళే. ఒక నీళ్ళ మీద తేలియాడుతున్నటువంటి కొన్ని పలకలు, టెక్టానిక్ ప్లేట్స్ అంటారు. ప్లేట్స్ అంటే పల్లెలు, మనం అన్నం తింటాం కదా, ఆ పల్లెలు. ఆ పల్లెల మీద ఇలా ఊగుతున్నాయి, ఖండాలన్నీ ఇలా ఊగుతున్నాయి నీళ్ళ మీద. ఒక్కసారి ఆలోచించండి, గాలి లోపల కొన్ని కోట్లాది నక్షత్రాలు ఊగుతున్నాయి, ఇలా తిరుగుతున్నాయి. భగవంతుడు ఇంత గొప్ప సృష్టిని ఎలా చేశాడు? మనం చూస్తున్న గెలాక్సీ చాలా చిన్నది, మనకు కంటికి కనిపించని కోట్లాది గెలాక్సీలు ఉన్నాయి. మనకు కనిపించే 2-3 గెలాక్సీలు చూసి అబ్బా అనుకుంటాం, కనిపించనివి ఎన్ని కోట్ల గెలాక్సీలో. అండ్ యూనివర్స్ ఈజ్ ఎవర్ ఎక్స్పాండింగ్, ఇంకా ఇంకా పెరిగిపోతుంది యూనివర్సు. ఇవాళ మీరు చూస్తున్న తార ఇవాళటిది కాదు, కొన్ని కోట్ల సంవత్సరాల కిందటిది. ఇప్పుడు ఆ తారక ఉన్నదో లేదో మనకు తెలియదు. కాబట్టి ఇటువంటి సృష్టిని చేసినటువంటి భగవంతుడు, అతను ఎప్పుడూ తప్పు చేస్తాడని అనుకోకండి. భగవంతుడిని నిందించకూడదు, భగవంతుడి యొక్క శక్తిని నిజంగా గుర్తించగలగాలి. అద్భుతమైనటువంటి 154వ శ్లోకం లోపల భగవంతుడు సత్యరూపుడు అని చెప్పి చెప్పడం ద్వారా, ఆయన సర్వాంతర్యామి అని చెప్పి చెప్పడం ద్వారా మనను ముందుకు తీసుకెళ్తారు. మరి భగవంతుడి లోపల శక్తి ఎక్కడిది? ఆ శక్తిని మనము గుర్తించగలమా లేదా? ఇది 154వ శ్లోకానికి కొనసాగింపులాగానే ఉంటుంది. 155వ శ్లోకం కూడా బ్రాహ్మణి అంటారు. బ్రాహ్మణి అంటే ఏంటి? ఎవరైనా చెప్పగలరా? నేను ఇంతకుముందు ఒకసారి చెప్పాను, బ్రాహ్మణి ఎవరో ఒకసారి చెప్పాను, ఎవరైనా గుర్తుంటే చెప్పగలరా? మర్చిపోయారు అందరూ. సరే, ఓకే, ఇంకొక ఆన్సర్. ఓకే, అనదర్ ఆన్సర్. మంజుల గారు, రజనీ గారు చెప్పండి. మంజుల గారు శారదాదేవి అని చెప్పారు, రజనీ గారు సప్తమాతృకలలో ఒకరని చెప్పారు. సో అన్ని ఆన్సర్స్ కరెక్ట్ అయినా కూడా రజనీ గారు చెప్పినటువంటిది ఇట్స్ వెరీ క్లోజ్. రజనీ గారు కంటిన్యూ చేయండి, చెప్పండి. వండర్ఫుల్, చాలా కరెక్ట్గా చెప్పారు. ఎస్, చెప్పండి, కంటిన్యూ. ఓకే, నేను చెప్తాను అయితే. ఇందులో అందరికీ సప్తమాతృకలు తెలుసా? మన గ్రూప్లో ముందు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అడగండి, లేకపోతే చెప్పను. అందరికీ తెలుసా తెలియదా సప్తమాతృకలు ఎవరెవరో? ఎవరు అడగకపోతే మీరు మీ అందరికీ తెలుసని భావిస్తా. సరే
సప్త మాతృకలు అసలు ఎందుకు వచ్చింది? సప్త మాతృకల కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? ఎంతసేపు కూడా మనము సృష్టి, ఈ సృష్టి లోపల ఉన్నటువంటి శక్తి, ఇవన్నీ కూడా వివిధ రూపాలలో చూస్తూ ఉంటాము. ఈ అన్ని రకాల రూపములు కూడా మనము ఖడ్గమాల ఇందులో అందరూ నేర్చుకున్నవారే కదా. ఒక్కసారి ఆలోచించండి. ఖడ్గమాల లోపల మీకున్నటువంటి సుమారు 180 నుంచి 200 దేవతలు, వివిధ దేవతలు కారు వాళ్ళు. ఒకటే దేవత యొక్క స్వరూపము, దేవుడు లేదా పరబ్రహ్మ యొక్క వివిధ రూపాలు. ఉదాహరణకి శ్యామలాదేవి అంటాం. శ్యామలాదేవి ఎవరు? అమ్మవారి యొక్క డాష్ డాష్ డాష్. ఎవరావిడ? శ్యామలాదేవి ఎవరు? అమ్మవారి యొక్క మంత్రి. అమ్మవారు కరెక్ట్ ఆ విధంగా ప్రకటితం చేస్తారు. కరెక్ట్ కరెక్ట్. వారాహి ఎవరు? ఐ థింక్ సైన్యాధికారి, సైన్యాధిపతి. కరెక్ట్. సో ఈ విధంగా భగవంతుడి యొక్క ఎన్నో రూపాలు ఎన్నో రకాలుగా ప్రకటితమయ్యాయి. ఇప్పుడు వారాహి నవరాత్రులు నడుస్తున్నాయి. నవరాత్రులు ఎన్ని రకాలో తెలుసా? ఎవరికైనా నవరాత్రులు ఎన్ని రకాలో తెలుసా? నవరాత్రులు ఎన్ని రకాలు? 3, 4, 5? ఓకే, ఊరికే జస్ట్ మీ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను. ఇది ఇవాళ రైట్. దేవి నవరాత్రులు, శవన్నవరాత్రులు, అదే అంటే కన్ఫ్యూజ్ అయ్యారు. దేవి నవరాత్రులు, శరన్నవరాత్రులు ఒకటే. వసంత నవరాత్రులు, గుప్త నవరాత్రులు. గుప్త నవరాత్రుల్లో మళ్ళీ 2 ఉంటాయి. ఒకటి చెప్పారు ఎవరో, వారాహి అని చెప్పినట్టున్నారు, లేదా నేను చెప్పేశాను. ఓకే, అది కాక ఇంకొక గుప్త నవరాత్రి ఉంటుంది. అది ఎప్పుడు వస్తుందో క్లూ ఇస్తాను, ట్రై చేయండి. ఆ నెల లోపల స్నానం చేయడం బాగా పవిత్రం. ఫిబ్రవరి కాదు, మాఘమాసంలో వస్తాయి. మాఘమాసంలో కూడా ఒక గుప్త నవరాత్రి వస్తుంది. తర్వాత ఇప్పుడు అంటే కరెక్ట్, వాటిని వసంత నవరాత్రులు అంటారు. సరే, నేనే చెప్తాను, జాగ్రత్తగా వినండి. వసంత నవరాత్రులు ముందుగా ఉంటాయి. రామనవమి ఆ టైంలో చేసేవి వసంత నవరాత్రులు. తర్వాత వచ్చేటటువంటివి శరన్నవరాత్రులు, ఏవైతే లాస్ట్లో వస్తాయో, దుర్గా పూజ అంటాం కదా, అవి శరత్ నవరాత్రులు అంటే అప్పుడు. తర్వాత మళ్ళీ వచ్చేవి 2 రకాల నవరాత్రులు. ఒకటి ఈ రెండింటికి మధ్యలో వచ్చే ఇప్పుడు నడుస్తున్నటువంటి వారాహి నవరాత్రులు. ఇది ఏం నెల? ఈ నెల పేరేంటి తెలుగులో? ఆషాఢ మాసం. ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి నవరాత్రులు సైన్యాధిపతి అయినటువంటి వారాహి మాత యొక్క నవరాత్రులు అని చెప్పేసి సెలబ్రేట్ చేస్తారు. ఇవి సీక్రెట్. ఎందుకంటే వారాహి అమ్మవారు అంటే ఏంటి? సైన్యాధిపతి. సైన్యాధిపతి అంటే ఏంటి? సైన్యాధిపతి ఎప్పుడూ కూడా మంచి చేస్తాడు, చెడు కూడా చేస్తాడు. కొంతమంది కుట్రలకు, కుతంత్రాలకు కూడా దీన్ని తీసుకుని కొన్ని క్షుద్ర మంత్రాలలో వాటిలో కూడా వారాహి నవరాత్రులను పెట్టడం చేశారనమాట. అందువల్ల దీన్ని ఏం చేశారంటే హిడెన్ చేసేశారు. ఈ ఒకటే మళ్ళీ గుర్తుంచుకోండి, దేవుడు 100 రూపాల్లో లేడు. ఒకే భగవంతుడు వివిధ రూపాలలో ప్రకటితమవుతున్నప్పుడు శబ్ద రూపంలో ఉన్న శక్తిని కొంతమంది వారాహి అన్నారు, కొంతమంది మాతంగి అన్నారు, కొంతమంది ఇట్లా ఇంతకుముందు మనం చెప్పుకున్న అన్ని రూపాలు ఇందులోపల వస్తాయి. శ్యామలాదేవి అన్నారు. ఇలాగా ఒక మంత్రం చదివితే ఒక రకంగానో, ఇంకో మంత్రం చదివితే ఇంకో రకమైనటువంటి ఫీలింగ్ మన లోపల కలుగుతూ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్, మీరు చాలా బాగా అర్థం చేసుకోవాలి. నవరాత్రులలో ప్రాధాన్యత ఎంత గొప్పవంటే, ఈ నవరాత్రుల లోపల ఒక్కొక్క రకమైన మంత్రం చదివితే మన లోపల ఒక్కొక్క రకమైనటువంటి అనిర్వచనీయమైనటువంటి భావం ఏర్పడుతుంది. సో కాబట్టి అటువంటి నవరాత్రులు 2 ఏమో మనకు తెలిసేలాగా చేశారు. ఏవి? మన శరన్నవరాత్రులు, వసంత నవరాత్రులు. మాఘమాసంలో ఫిబ్రవరి టైం లోపల మనకు సుమారుగా జనవరి, ఫిబ్రవరి టైం లోపల స్నానాలు ఇంపార్టెంట్ అయినటువంటి టైం లోపల మాఘమాసం లోపల మనకు మాతంగి నవరాత్రులు అని చెప్పేసి చెప్తారనమాట. మాతంగి అంటే నృత్య విద్యలు. ఆ నృత్య విద్యలలో కొన్ని మర్మ కళలు అవి ఇవి కూడా ఉన్నాయని చెప్పి దాన్ని గుప్త విద్యగా చేశారు. ఆషాఢ మాసంలో చేస్తున్నటువంటి నవరాత్రులను వారాహి నవరాత్రులు అంటారు.
వారాహం అంటే ఏంటి? వరాహస్వామి యొక్క స్వరూపము వారాహి అమ్మవారిలో ఉంది. వరాహస్వామి భూమిని కాపాడాడు కాబట్టి ఆ భూమిలో ఉన్న శక్తి వారాహి అమ్మవారు. మనము కాంతారా సినిమా చూసాం కదా, వారాహ రూపం అని చెప్పేసి పాట వస్తుంది. అంటే ఏంటంటే భూమికి సంబంధించినప్పుడు ఎప్పుడు కూడా వారాహి అమ్మవారు భూమిని కాపాడుకోవాలి, సైన్యాధిపతిలాగా కాపాడుతారు ఆవిడ. అయితే ఇందులోపల ఉన్నటువంటి కొన్ని బీజాక్షరాలని మనుషులు చెడుగా చేయడం మొదలెడుతున్నారని వారాహి నవరాత్రులను కొంతమంది ఏంటంటే గుప్తంగా ఉంచేశారు. ఇవి కాక ఇంకొకటి కూడా ఉంటుంది, అది పుష్యమాసంలో వస్తుంది. దాన్ని ఏమంటారో నాకు కూడా తెలియదు. అంటే శాకంబరి పూర్ణిమ అని ఏదో అంటారు, నాకు అది టోటల్గా నాకు తెలియదు. అది నేను తప్పు చెప్పడము భావ్యం కాదు. మొత్తం మీద 5 నవరాత్రులు ఉంటాయి. ఒకటి పుష్యమాసంలో అది వచ్చేది. నార్త్లో ఎక్కువ చేస్తారు కదా సార్ అది. అవును 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 అవును. సౌత్లో కూడా కొన్ని ప్రత్యేకమైన ప్లేసుల్లో చెప్తారు. దాని పేరు నాకు నోటికి లేదు. ఓకేనా, ఒక్కసారి నేను మళ్ళీ ఎప్పుడైనా చూసి చెప్పగలను. అది 4 నవరాత్రులలో 2 గుప్తము, 2 మనము బాగా సెలబ్రేట్ చేసుకునేవి. ఒక్కసారి ఎవరైనా 4 నవరాత్రుల పేర్లు చెప్తారా? ఎవరైనా ఒక్కళ్ళే చెప్పండి ప్లీజ్. ఇప్పుడు నేను చెప్పిన 4 పేర్లు చెప్తారా ఎవరైనా? సుధామోహన్ గారు అన్మ్యూట్. నవరాత్రులు, ఆ, గుప్త చెప్పండి. నవరాత్రులు, ఆ, శరన్నవరాత్రులు, వారాహి నవరాత్రులు. అవును, గుప్త నవరాత్రులు అనేవి 2 భాగాలు. ఏ- గుప్త నవరాత్రులు. గుప్త నవరాత్రులు 2 విధాలు. ఒకటి మాఘ మాసంలోని, ఒకటి ఆషాఢ మాసంలో గుప్తం. కరెక్ట్. ఒకటి ఎస్ ఎస్, ఒకటి 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 మాఘం. కరెక్ట్. మాఘమాసంలో వచ్చే వాటిని ఏమంటారు? మాతంగి. ఆ, మా ఆషాఢ మాసంలో వచ్చేదాన్ని ఏమంటారు? వారాహి నవరాత్రి. వారాహి. వారాహి అమ్మవారు ఎవరు? వరాహస్వామి యొక్క శక్తి రూపం. అప్పుడు అధిపతి. సర్వ సైన్యాధిపతి మరియు భూమి యొక్క స్వరూపము. సో ఈ విధంగా మనము అనుకోకుండా నవరాత్రుల గురించి తెలుసుకున్నాము. బట్ అది లేకపోయినా ముందు సప్తమాతృకుల గురించి తెలుసుకుందాం. అందరూ మ్యూట్ అయిపోండి. సప్తమాతృకలు ఎవరు? భగవంతుడిలో ఉన్నటువంటి శక్తిని, అంటే విష్ణుమూర్తి ఉంటే వైష్ణవి, బ్రహ్మదేవుడు ఉంటే బ్రాహ్మణి, శివుడు ఉంటే మహేశ్వరి, తర్వాత కుమారస్వామి కౌమారి, తర్వాత వరాహస్వామి వారాహి, ఇంద్రియాలకు శక్తినిచ్చేవాడిని ఇంద్రుడు అంటారు. భుజములు, భగవంతుడి యొక్క భుజములు అంటే శక్తి చేసేది, వీటిని శక్తి అంటారు. అందులోంచి వచ్చేటటువంటి వాటిని ఇంద్రాణి. ఓకే, తర్వాత చాముండ. ఈ చాముండ అవతారం ఎందుకోసం వచ్చిందంటే మనం చండముండ వధ వల్ల వచ్చింది. చాముండ అవతారం కూడా ఏదైతే దుష్ట శక్తులకు వ్యతిరేకంగా పోరాడి మన లలితా అమ్మవారి వన్ ఆఫ్ ద రూపాలలో ఒకరు ఇంపార్టెంట్ పర్సన్గా ఎవరైతే ఉన్నారో చాముండను కూడా అందులో ఇంక్లూడ్ చేశారు. ఈ విధంగా సప్తమాతృకలు. ఈ మాతృకలకి ఐశ్వర్యాన్ని కలిగించే 8వ మాతృక మహాలక్ష్మి అమ్మవారు. ఈ 8 మందిని ఎక్కడ చూస్తాం? ఎవరన్నా చెప్పగలరా? లలితా స్వరూపంలో ఎక్కడ చూస్తాం? తొందరగా చెప్పాలి. ఖడ్గమాల జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఏమింటున్నారో ఏమో అర్థం కాదు. ఎన్ని లేయర్స్ ఉంటాయి భగవంతుడికి? ఎన్ని లేయర్లు ఉంటాయి? ప్రథమావరణలో ఉంటాయి. సో కాబట్టి ఏంటంటే ఈ విధంగా సప్త మాతృకలు ఎవరైతే ఉన్నారో, సప్త మాతృకలు భగవంతుడి యొక్క అన్ని రకాల శక్తులను నిలుపుకుని మనను త్రైలోక్య మోహనపురం లోపల నుంచి మనను ఎంట్రెన్స్ లోపలికి పంపించేవారు. ప్రకటిత దేవతలలో వీరు వస్తారు. చాలా త్రైలోక్య మోహన చక్రము, భూపుర చక్రము, ఇదే మనకు ప్రకటిత దేవతలు ఉంటారు ఇక్కడ. ఆ ప్రకటిత దేవతలలో ఒకరైనటువంటి సప్తమాతృకల గురించి తెలుసుకున్నాము. ఆ సప్తమాతృకలకి +1 అయితే 8వ మహాలక్ష్మీదేవి. అర్థం కాని వాళ్ళు ఒక్కసారి అడగండి, ఇంతవరకే అడగండి, ఎక్స్ట్రా అడగద్దు. మనకి ఇంకొక శ్లోకం ఉంది చెప్పుకోవాల్సింది. ఒకసారి చెప్పండి గురువుగారు. మీకు తెలిసిన త్రిమూర్తులు తెలుసు కదా, త్రిమూర్తుల నుంచి 3 రూపాలు వచ్చేసాయా? బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. బ్రహ్మ బ్రాహ్మణి, విష్ణువు వైష్ణవి, మహేశ్వరుడు మాహేశ్వరి. కుమారస్వామి సైన్యాధిపతి కాబట్టి కౌమారి. తర్వాత వరాహస్వామి యొక్క భూమి రూపము సర్వ సైన్యాధిపతి ఈవిడ కూడా కాబట్టి వారాహి. అయిపోయిందా? 2 క్లియర్గా వచ్చేసాయి కదా మీకు.
2 సైన్యాధిపతులు, 3 సృష్టి స్థితి లయ చేసేవాళ్ళు, 5 అయిపోయారా? ఏపీఎస్ గురుగారు. చాముండా అండ్ ఇంకెవరు? ఇంద్రాణి. ఇంద్ర. దుష్టశక్తులని పోగొట్టుకునే వాళ్ళు, పోగొట్టేది చాముండా. ఇంద్రియాలకు పటుత్వాన్ని ఇచ్చేవారు ఇంద్రాణి, ఇంద్రుడి యొక్క భార్య ఇంద్రాణి. ప్లస్ ఒకటి లక్ష్మీదేవి, 8 ఆస్తులని. అది అష్ట అనేది మన సప్తమాతృకలనే అంటారు. 8వది ఎందుకు చెప్పానంటే మీరు మళ్ళీ చండి ఖడ్గమాలతో కన్ఫ్యూజ్ అవుతారని చెప్పాను. ఈ 7ంటికి కావలసిన ఐశ్వర్యాన్ని మనము అమ్మవారి రూపంలో, మహాలక్ష్మి రూపంలో తీసుకుంటాము. అన్ని రూపాలు ఒక్కటే. భగవంతుడు తననే ఒక్కొక్క పనికి ఒక్కొక్క అంశాన్ని నియమించాడు. ఇప్పుడు మనం అందరం ఉన్నాము, మనమందరము కూడా భగవంతుడు స్వరూపులమే. ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క పని చేయడం కోసం అని చెప్పి భూమి మీదకి పంపించాడు. పాముంది, పాము భగవంతుడు సృష్టి. పామాను వెళ్ళి కాటేయని చెప్తే కాటేస్తుంది అది. అంతేగాని నువ్వు కాటేసావు కదా పామా, నిన్ను చూడు ఏం చేస్తాను అంటే పాము ఆశ్చర్యపోతుంది. నన్ను పుట్టించిందే పాములాగా. పాము పని చేయకపోతే ఎట్లాగా? మేకుంది, మామూలుగా తింటూ ఉంటుంది, గడ్డి తింటూ ఉంటుంది. ఏనుగు ఉంటుంది, గడ్డి తింటూ ఉంటుంది. మరి సింహము, పులి, కుక్క చూసి, ఏనుగుని చూసి కూడా భయపడదు, అది అరుస్తుంది. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే భగవంతుడు ప్రతి ఒక్క జంతువుని, ప్రతి ఒక్క మనిషిని ఒక పర్పస్ కోసం పుట్టించాడు. మన లక్ష్యం ఏంటో తెలుసుకోకుండా మనము దుఃఖంలో కూరుకుపోతున్నాము. ఆ దుఃఖంలోంచి బయటపడాలి. ఏంటంటే మనము ఆల్రెడీ రోబోస్మి, భగవంతుడు నడిపిస్తున్న రోబోస్మి. కానీ ఒకే ఒక్క అవకాశం ఏంటంటే మనం మనుషులం కాబట్టి మనకు ఆలోచింపజేసే శక్తి కూడా ఇవ్వడం ద్వారా సాధన చేసుకునే శక్తి వచ్చింది. ఒకవేళ కనుక మనం ఏ కుక్కగానో, నక్కగానో, పందిగానో, చీమగానో, దోమగానో పుడితే కేవలము ప్రారంధాన్ని అనుభవించే వాళ్ళం. కానీ భగవంతుడు మనల్ని మనిషిగా చేయడం ద్వారా సాధనకు అవకాశం ఉంది. సాధనకు అవకాశం ఉంది కాబట్టి సాధనని చేసుకుందాము. మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దామా? బ్రాహ్మణి అనేసరికి ఏమైంది? బ్రహ్మదేవుడిలో ఉన్నటువంటి తత్వము అమ్మవారిలో ఉంది. బ్రహ్మ జనని అని, అదేంటండి కన్ఫ్యూజ్ అయిపోయాము అంటే దాని మీనింగ్ ఏంటంటే బ్రహ్మకు తల్లి అని కాదు. పరబ్రహ్మ ఎవరైనా కూడా 3 రూపాలలో ఉన్నటువంటి సృష్టి స్థితి లయ చేయడం కోసం 3 నియమిస్తాడు. ఉదాహరణకు అందరూ అర్థం చేసుకోండి ఈ పాయింట్. అర్థం కాకపోతే ఆపేసేయండి నన్ను. ముందు పరబ్రహ్మని విష్ణుమూర్తిగా భావిస్తే విష్ణుమూర్తి ముందుగా పుట్టి తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరులను పుట్టిస్తాడు. ఒకళ్ళు సృష్టి చేయడానికి, ఒకళ్ళు స్థితి చేయడానికి, ఒకళ్ళు లయ చేయడానికి. ఓకే, ఇక్కడ నేను నా చెయ్యిని దీని పరబ్రహ్మ అనుకోండి, కనిపిస్తుంది కదా నా చెయ్యి, ఇది పరబ్రహ్మ. ఈ పరబ్రహ్మ అమ్మవారు అనుకోండి, తను బ్రహ్మ విష్ణు మహేశ్వరులను పుట్టిస్తుంది. ఈ రూపం శివుడు అనుకోండి, ఆయన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను పుట్టిస్తాడు. ఈ రూపం స్కందుడు అనుకోండి, ఆయన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను పుట్టిస్తాడు. ఈ రూపం సూర్యుడు అనుకోండి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పుడతారు. మనం ఇక్కడ పరబ్రహ్మ స్వరూపము లలిత అమ్మవారుగా తెలుసుకుంటున్నాము. ఆవిడ బ్రహ్మదేవుణ్ణి పుట్టించింది అని చెప్పి అన్ని రూపాలు తానే, బహురూప, అన్ని రూపాలు తానే, సమస్త రూపాలు తానే అయి ఉన్నది. ఈ రూపము ఆ రూపము అని కాదు, ప్రతి రూపంలో తనే ఉన్నది. అది ఎలా తెలుస్తుందండి? మాకు తెలియట్లేదు. అందరూ దేవతలు వేరు వేరు అనుకుంటున్నాము. మేము వైష్ణవ దీనికి పోతే వాళ్ళు శివుళ్ళని ఆరాధించద్దు అంటున్నారు అంటే వాళ్ళు తప్పు చెప్తున్నారు. సింపుల్. మీరు ఏ గ్రంథము చదివినా భగవంతుడు అన్ని రూపాలలో తనే వ్యాపించి ఉన్నాడు. భగవంతుడు వేరువేరు కాదు అన్న సత్యాన్ని గుర్తించి, అది తెలివైన వాళ్ళు మాత్రమే గుర్తించగలుగుతారు. బుధ అంటే తెలివైన వారు, పండితులు, జ్ఞానులు, శాస్త్ర విజ్ఞానం ఉన్నవాళ్ళు, అనుభవంతో తెలుసుకున్న వాళ్ళు మాత్రమే భగవంతుని పూజిస్తారు. పరబ్రహ్మను పూజించే బుధ అర్చిత, బుధుల చేత అర్చింపబడుతుంది. ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా ఆవిడే సృష్టించింది. ప్రసవిత్రి అంతా కూడా ప్రపంచం మొత్తాన్ని కూడా స్రవించేలాగా, కొనసాగేలాగా, కంటిన్యూ అయ్యేలాగా చేస్తున్నటువంటిది ప్రసవిత్రి. అమ్మవారు అద్భుతమైనటువంటి పేరుని మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఆవిడెవరు? ప్రచండ ఆజ్ఞ అంటే ఆవిడ కారణం ఏదైతే ఉందో ఆ కారణాన్ని ఎవరము కూడా వ్యతిరేకించి వెళ్ళలేము. సార్, ఈ మాట అర్థం కాలేదు సార్. ఈ ప్రపంచం అంతా కూడా ఒక ఉల్లంఘించలేనటువంటి శాసనం కింద నడుస్తుంది. లా దట్ కెనాట్ బి బ్రోకెన్. ఎవరు కూడా దానికి వ్యతిరేకంగా వెళ్ళలేరు. విధికి, కాలానికి వ్యతిరేకంగా ఎవరు వెళ్ళలేరు. కేవలం మన పరిణతిని ఇప్పుడు చేస్తున్నదంతా ఏంటంటే మన ప్రారంధాన్ని మార్చుకోవడానికి కాదు, మనలో పరిణతిని పెంచుకుని ప్రారంధం ఎలా ఉన్నా కూడా దాన్ని అనుభవించే శక్తి రావడం కోసం.
సార్ అట్లాంటి మేము చేసే పూజలు పుణ్యాలు ఇవన్నీ పోతాయా? ఇవన్నీ కూడా మనల్ని గట్టిపరచడానికి మాత్రమే పూజలు, నోములు, వ్రతాలు. అవి కూడా శ్రద్ధగా చేయలేదు, వేస్ట్, అవి కూడా వేస్టే. నేను గట్టిగా చెప్పగలను. ముఖ్యమైనటువంటిది భగవంతుడి పైన నమ్మకము, మన సాధన. ఆ నమ్మకము సాధన కోసమై మనం ఏం చేస్తున్నాము? ప్రచండమైనటువంటి ఆజ్ఞ అంటే గొప్పదైనటువంటి ఉల్లంఘించలేనటువంటి శాసనం ఏదైతే ఉందో ఆ శాసనం కింద మనము నడుస్తున్నాము. ఈ ప్రపంచమంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి రూపానికే ప్రసవిత్రి అంటున్నారు. అన్ని చోట్ల కూడా భగవంతుడే ఉన్నాడు, అన్ని చోట్ల కూడా స్రవించే, అందరినీ కూడా పోషించే, అన్ని చోట్ల కూడా ఉండేటటువంటి ఆ సర్వాంతర్యామిని మనము గనక గుర్తించగలిగితే అప్పుడు ఈ ఉల్లంఘించలేనటువంటి శాసనం కింద మనం ఉన్నామనే సత్యాన్ని తెలుసుకుంటే మనమందరము కూడా బుధులం అవుతాము, మనమందరము కూడా పండితులం అవుతాము, మనందరము కూడా జ్ఞానం తెలిసిన వారు అవుతాము. అప్పుడు పూజించాలి. ఇప్పుడు ఇక్కడ బుధార్చిత అన్నాడు కానీ మూర్ఖులు ఆరాధించేయని ఎందుకనలేదు? ఎందుకంటే తెలిసి ఆరాధిస్తే ఆ విషయం గొప్పది. చాలాసార్లు నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను, ఏదైనా ముందు పారాయణం నేర్చుకోండి, తర్వాత వివేచన, తర్వాత ఆచరణ. పారాయణము, వివేచన, ఆచరణ, ఇవి స్టెప్ బై స్టెప్ ఉండాలి. బుధ అర్చిత, బుధుల చేత కాబట్టి మనం ఆ పండితుల, మనము తెలుసుకున్న వారు మాత్రమే పండితులు. ఆ భక్తి రూపంలో మనం తెలుసుకుంటారు. అమ్మవారిని ప్రతిష్ఠ అంటారు. ప్రతిష్ఠ అంటే 2-3 మీనింగ్లు ఉన్నాయి. సుప్రతిష్ఠ, ప్రతిష్ఠ, అనుష్టుప్ ఛందస్సు, త్రిష్టుప్ ఛందస్సు, శ్రద్ధరా ఛందస్సు, ఇలా రకరకాల ఛందస్సులు, జగతి, పంక్తి, బృహతి, ఉష్ణిక్, ఇటువంటి ఛందస్సులన్నీ కూడా, వృత్తాలు కూడా ఏవైతే ఉన్నాయో వీటన్నిటి లోపల 16 అనేటటువంటి అంకెని ప్రతిష్ఠ అంటారు. 16 అని ఎందుకు వచ్చింది సార్ అంటే అమ్మవారిని షోడశీ రూపం అంటారు. షోడశీ అక్షరాలని ఒకరోజు క్లుప్తంగా చెప్పాను. సో ఆ షోడశీ రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని ప్రతిష్ఠ అని కూడా అంటారు. ఇక్కడ ప్రతిష్ఠ అనడం అంటే కీర్తి అని ఒక మీనింగ్ కూడా ఉంటుంది. కీర్తి అనే దాంట్లో కీర్తి అపకీర్తి రెండు ఉండే ఛాన్స్ ఉంది. కానీ ప్రతిష్ఠ అనే దాంట్లో వాడు అంటాడు, బాబు నా వంశాన్ని కాపాడరా అంటే కొన్ని తరాల పాటు మన కీర్తిని నిలబెట్టాలి. కాబట్టి భగవంతుని 16 అక్షరాలతో పూజించేదాన్ని ప్రతిష్ఠ అని చెప్పేసి అంటాము. చాలా గొప్ప పేరు ప్రతిష్ఠ అనేటటువంటిది, చాలా గొప్ప పేరు. అండ్ భగవంతుడు ప్రకటాకృతి. ప్రకటాకృతి అంటే ఇందాకే మనం తెలుసుకున్నాం, ప్రకటిత దేవతలు ఉండేటటువంటి త్రైలోక్య మోహన చక్రము ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి అమ్మవారు ఇక్కడ ప్రకట యోగినిలో ఉన్నారు. మనందరికీ కూడా మొట్టమొదటిది స్టెప్ ప్రకట ఆకృతి. అందులోకి వెళ్ళిన తర్వాత మెల్లమెల్లగా దేవతలు లాస్ట్కి గుప్త యోగినులు, రహస్య యోగినులు, ఆ స్టేజ్కి వెళ్ళిపోతాము. కుల యోగినులు, కులార్ణవ యోగినులు, గుప్త యోగినులు, గుప్తతర యోగినులు, రహస్య యోగినులు, ఇలా మనం ఒక్కొక్క స్థాయిని ఎదుర్కొంటూ వెళ్తాము. మొట్టమొదటిది ఏదైతే ఉందో అది 4 డోర్స్ ఉంటాయి దానికి. ఆ 4 డోర్స్ ఏవైతే ఉంటాయో ఇవి 4 దిక్కులు. భగవంతుడు 4 దిక్కులలో ఉన్నాడు అని సూచిస్తారు. భగవంతుడికి 4 చేతులు పెడతారు. దానికి కారణం ఏంటంటే శ్రీచక్రంలో 4 డోర్స్ ఉంటాయి. కాబట్టి అక్కడి నుంచి మనం అమ్మవారిని తెలుసుకోవడము ఫస్ట్ తెలుసుకునేది ప్రకటాకృతి. అక్కడ ఉన్నటువంటి ప్రకట యోగినులు, వీరి గురించి మనం ఇందాక సప్తమాతృకలలో ఒకరు అని చెప్పి కూడా తెలుసుకున్నాము. ఈ శ్లోకంలో కూడా బ్రాహ్మణి అని చెప్పి స్టార్ట్ చేశాము. అటువంటి అమోఘమైనటువంటి బ్రాహ్మణి రూపంలో ఉన్నటువంటి, అంటే బ్రాహ్మణి అంటే బ్రహ్మదేవుడి యొక్క శక్తి అని. అయితే ఇది సరస్వతీదేవి కాదా సార్? అయ్యి ఉండొచ్చు, తప్పేమీ లేదు అనుకుంటే. అందరు దేవతలు ఒకటే. బ్రహ్మదేవుని సృష్టించింది అంటే ఈవిడ పరబ్రహ్మ, ఈవిడ తన కింద బ్రహ్మదేవుని సృష్టించింది. అన్ని రూపాలలో తనే అయి ఉన్నది. ఈ విషయాన్ని తెలిసిన వారు పూజిస్తే ఎక్కువ శక్తి కలుగుతుంది. ఆవిడ జగత్తు మొత్తానికి జనని, ప్రసవిత్రి, అన్ని చోట్ల కూడా ప్రవహించింది. అందరికీ కూడా సరైన ఆహారాన్ని, కావలసిన వస్తువులని అందిస్తుంది. కొన్ని కోట్లాది జంతువులకు ప్రతిరోజు కొన్ని కోట్ల టన్నుల ఆహారము దొరికేలాగా చేస్తున్నటువంటిది ఆవిడ ఆజ్ఞని ఎవరు కూడా ఉల్లంఘించలేనటువంటి స్థాయి ఉన్నది. దాన్ని ఉల్లంఘించలేనటువంటి శాసనం అంటారు. ఈ ప్రపంచమంతా కూడా నియతకృత నియమం అంటే ఎప్పుడూ కూడా స్పెసిఫైడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఆవిడ 16 అక్షరాలలో పూజిస్తాము. అలా పూజిస్తే మొట్టమొదటి ద్వారం, 4 ద్వారాలలో ఉన్న ప్రకటిత యోగినులకు దగ్గరవుతాము. ప్రతిష్ఠ అంటే 16 అక్షరములతో ఉన్నటువంటి అమ్మవారి జ్ఞానాన్ని తెలుసుకోవడం ద్వారా ప్రకటిత యోగినిది, ప్రకట ఆకృతి, ప్రకటింపబడినటువంటి ఆకృతి కలిగిన అమ్మవారి శ్రీచక్రంలోకి మనము ప్రవేశము చేసుకుంటాము. అద్భుతమైనటువంటి
152వ శ్లోకాన్ని రివిజన్ చేసుకుని 153, 54, 55 శ్లోకాలని తెలుసుకుని సుమారుగా 825 మంత్రముల రహస్య వివరణ తత్వ వివేచన మనము చేసుకున్నాము. చక్కటి అవకాశం నాకు ఇచ్చారు. ఇప్పుడు కొంతసేపు ప్రశ్నోత్తరాలకు సమయం. ఆత్మసుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసిది సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగ శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. కొద్దిసేపు ప్రశ్నలు ఏమన్నా ఉంటే నచ్చిందా ఇవాళ? జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్. నాకు మరొకసారి బహురూపా ఉదార్చితాను ప్రసవిత్రి విష్టండాగా కొంచెం సార్ if you don't mind. బహురూపం అంటే ఏంటి? సింపుల్ మీనింగ్, అనేక రూపములు కలిగినది. బహురూపం అంటే అనేక రూపాలు. అనేక రూపం అంటే మీ రూపము నా రూపము కూడా భగవంతుడే. మనము తక్కువ శక్తి కలిగినటువంటి భగవంతుడు రూపములము. మనము మన ఇంట్లోపల 110 volts ఉన్నటువంటి 110 volts 220 volts ఉన్నటువంటి ఎలక్ట్రిక్ డివైజెస్. మనకు ఎలక్ట్రిసిటీ వచ్చే దగ్గర 60,000 70,000 వోల్టేజ్ ఉంటుంది. సో మనము భగవంతుడికి మనకు అంత వోల్టేజ్ డిఫరెన్స్ ఉంది. వోల్టేజ్ని ఇంగ్లీష్ లోపల పొటెన్షియల్ అంటారు. పొటెన్షియల్ని మళ్ళీ తెలుగు లోపల ట్రాన్స్లేట్ చేస్తే శక్తి అంటారు. మనము తక్కువ శక్తి ఉన్నటువంటి భగవంతుడి యొక్క రూపము. ఎక్కువ శక్తి తెచ్చుకోవడానికి సాధన చేయాలి. సాధన చేయాలి అంటే సత్యాన్ని గుర్తించాలి. సత్యాన్ని గుర్తిస్తూ ఉన్నట్లయితే మనము భగవంతుడి యొక్క రూపం దగ్గరికి వెళ్తాము. కాబట్టి ఆ సత్యాన్ని తెలుసుకున్న వారిని బుధులు అంటారు. బుధులు అంటే పండితులు, తెలివైన వారు, సత్యాన్ని తెలుసుకున్నవారు, శాస్త్రజ్ఞులు. వీరందరూ చేత కూడా భగవంతుడు పూజింపబడతాడు. బుధ అర్చిత. సవిత్రి అంటే, సవిత్రి అంటే ఒక మీనింగ్ ఏంటంటే సూర్యుడి యొక్క రూపము. సూర్యుడు అందరినీ కూడా పోషిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ ప్రపంచమంతా కూడా పోషించేటటువంటి వాళ్ళని ఏమంటారు? తల్లి లేదా తండ్రి అంటారు. కాబట్టి అమ్మవారిని తండ్రి అనలేను కాబట్టి తల్లి అని చెప్పాను. జగత్తుకు జనని, సర్వాంతర్యామిగా ఉండి మనందరినీ పోషించే సవిత్రి. సవిత్ర అంటే సూర్యుడు. సూర్యుడు మనందరినీ పోషిస్తున్నట్టుగా అమ్మవారి ఇక్కడ సవిత్ర రూపం లోపల మనందరినీ పోషిస్తున్నారు. అంటే అందరి లోపల స్రవిస్తూ ఉన్నారు, అందరి లోపల ప్రవహిస్తూ ఉన్నారు, అందరినీ పోషిస్తూ ఉన్నారు అనేటటువంటి చక్కటి అర్థము మనకు ప్రసవిత్రి అనేది తెలిసింది. ఇంకేమన్నా ఉన్నాయా డౌట్స్ అందులో? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జై శ్రీకృష్ణ. ఇంకా జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. చెప్పండి. గుప్త నవరాత్రుల సిగ్నిఫికెన్స్ చెప్పారు. గుప్త నవరాత్రులు గుప్త నవరాత్రులు అంటే 2 రకాల నవరాత్రులు అని గుప్త నవరాత్రులు అంటారు. ఒకటేమో మాఘమాసంలో వచ్చే మాతంగి విద్య. మాతంగి విద్య అనేటటువంటిది దశమహావిద్యలలో నృత్య మరియు మర్మకళకు సంబంధించినటువంటి విద్య. దశమహావిద్యలు ఏంటి? కాళీ, తార, త్రిపుర సుందరి, మాతంగి, చెన్నమస్త, భైరవి, భువనేశ్వరి, కమలావతి, ధూమాత్మిక, ఇంకోటి ఏదో మర్చిపోయా. సో మొత్తం మీద ఈ 10 మంది ఎవరైతే ఉన్నారో ఈ 10 మందిని దశమహావిద్యలు అంటారు. అందులోపల మాతంగి విద్య లోపల కొన్ని మంత్రాలు మర్మంగా ఉంటాయి, అంటే సీక్రెట్గా ఉంటాయి. మాఘమాసంలో వచ్చే కొంతమంది తెలిసిన వాళ్ళు మాత్రము ఈ మాతంగి నవరాత్రులు చేస్తారు. తెలియకుండా చేస్తే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీన్ని గుప్తము అంటారు. ఇంతవరకు అర్థమైపోయింది కదా. నౌ కమింగ్ టు ద వారాహి. వారాహి అంటే ఏంటి? భూమిని కాపాడే సైన్యాధిపతి. భూమిని కాపాడే సైన్యాధిపతి అంటే ఏంటి మీనింగు? ఆవిడ వరాహస్వామి రూపము అని. వరాహస్వామి రూపం అయ్యేసరికి ఏమైందంటే శక్తిని దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. కాబట్టి అందులోపల జనాలు ఈ వారాహి అవతారాన్ని క్షుద్ర పూజలకు వాడుకునేవారు. అందులోపల కొన్ని చెడు బీజాక్షరాలను నింపి చెడు పూజలకు వాడుకునేవారు. అందువల్ల అమోఘమైనటువంటి వారాహి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వారాహి మంత్రం లోపల ఉన్నటువంటి కొన్ని బలి, మాంస సంథింగ్ ఏదో ఉంటుంది, అలాంటివన్నీ నువ్వు తింటావు అది అని చెప్పి అలాంటి అర్థం చేసుకోవడానికి జనాలు అంటే అసలు మంత్రం యొక్క తత్వం వేరు, వీళ్ళు దాని అర్థం తీసుకోవడం వేరు. కాబట్టి జనాలు తప్పు అర్థం తీసుకుని భగవంతుడిని తప్పుగా పూజించడము, తప్పు ఆచారాలని ప్రపంచంలో పెట్టడము చేశారు. అందువల్ల వారాహి నవరాత్రులను కూడా గుప్త నవరాత్రులుగా చేశారు. గుప్త నవరాత్రులు 2 రకాలు, ఒకటి మాఘమాసము, ఇంకొకటి ఆషాఢ మాసము. మాఘమాసంలో వచ్చేవి మాతంగి అనే నృత్యకళకు సంబంధించినవి. ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి వరాహి భూమి తత్వానికి, సర్వ సైన్యాధిపత్యానికి, సర్వశక్తులు మనం తెచ్చుకోవడానికి ఉపయోగించుకునేటటువంటి నవరాత్రులు. అయితే అన్ని తెలియకుండా చేయకూడదు, అందుకని రెండింటిని గుప్తంగా పెట్టారు. మీ ప్రశ్నకు జవాబు దొరికిందా లేక ఇంకేమన్నా డౌట్ ఉంటే అడగండి. మంత్రాలు మర్మంగా
అంటే వాటిని మంత్రాలు మర్మంగా ఉండకపోయినా మంత్రంలో తత్వం ఎలా తెలుసుకుంటారు, ఎలా ఇంటర్ప్రిట్ చేస్తారు అనేది ఇట్స్ ఆల్వేస్ ఏ క్వశ్చన్. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మిగతా నవరాత్రులలాగా పాపులర్ చేయకుండా ఉండడమే గుప్తం. గుప్తం అంటే సీక్రెట్. ఇట్ ఈస్ నాట్ యాజ్ వైడ్లీ యూజ్డ్ యాజ్ అదర్స్ అన్నమాట. అంటే ఏ విధంగానైతే మనము వసంత నవరాత్రులు, శరన్నవరాత్రులని ఎంత వేడుకగా చేస్తామో అలా కాకుండా కేవలం తెలిసిన వాళ్ళు మాత్రమే సీక్రెట్గా చేస్తారు. అందుకోసం వాటిని గుప్త నవరాత్రులు అంటారు. అంటే వాటిని తప్పుగా అర్థం చేసుకుని తప్పు పర్పసెస్కి వాడుకున్నారు. వారాయి నవరాత్రులు ఈ సంవత్సరం ఎక్కువ వినిపిస్తుంది సార్. పవన్ కళ్యాణ్ మాల వేసుకున్నప్పటి నుంచి చాలా మంది చేస్తున్నారు. చేయొచ్చు, తప్పేం లేదు. అంటే తెలిసి చేస్తే మంచిది. టీవీలో చెప్పి చెప్పి ఆ వారాహి నవరాత్రులు అందరూ తెగ చేసేస్తున్నారు సార్. భక్తి టీవీలో లాస్ట్ ఇయర్ నుంచి అలాగా ఓకే విని విని చేయొచ్చు. తెలిసి చేస్తే ఒకటే, తెలిసి తెలియక చేసామనుకోండి రిస్క్ ఎక్కువ. ఇప్పుడు లలితా సహస్రనామాలకు మనం ఎందుకు ఇంత వివరణ ఇచ్చుకుంటున్నాం? అమ్మ నీ చెంప తెల్లగా ఉంది, ఇది చక్కగా రిఫ్లెక్ట్ చేస్తుంది, ఇటువంటి మాటలు మనం చెప్పుకోవడం లేదు కదా. తత్వం తెలుసుకుంటున్నాం. తత్వం అంటే అందులో ఉన్నటువంటి హిడెన్ మీనింగ్ తెలుసుకుంటున్నాం. రహస్యాలను సరిగా తెలుసుకుంటే మాత్రమే మనము భగవంతుని గుర్తించడానికి వీలవుతుంది. తప్పు రూపంలో చదివినట్లయితే ఇప్పుడు ఇందాక నిత్యతృప్త అనిత్యతృప్త ఉంది. అనిత్యతృప్త అనేసరికి ఏమైంది, దేవుడికి పాపం ఎప్పుడు తృప్తి ఉండదు అని దానికి ఒకటి ఇంటర్ప్రిటేషన్ స్టార్ట్ చేస్తాడు. అనిత్యతృప్త అంటే ఏంటో తెలుసా? దేవుడు మనతో అన్సాటిస్ఫైడ్ అయ్యి ఉన్నాడు కాబట్టి నువ్వు నాకు అక్కడ డబ్బు కట్టేసి వెళ్ళు, లేదా నా నెత్తిన ఒక కిరీటం పెట్టు, లేకపోతే నా బర్త్డేస్ సెలబ్రేట్ చెయ్యి, లేదా నా జీవిత చరిత్రని పారాయణం చెయ్యు, నీ కష్టాలన్నీ తొలగిపోతాయి, ఎందుకంటే దేవుడు అనిత్యతృప్త అని ఇలాంటి తప్పు ఇంటర్ప్రిటేషన్స్ ఇచ్చే అవకాశం ఉంది. సత్యం తెలియని వాళ్ళు, ఎవడు సత్యంకి దూరంగా వెళ్తాడంటే ఎవరికైతే జ్ఞానం ఉండదో, ఎవడైతే లాజికల్గా ఆలోచించడో, ఎవరికైతే సరైన ఎటువంటి ఎడ్యుకేషన్ లేదో వాడు ఈ పీఠాలు మఠాలు పెట్టి అమాయకులందరినీ లాగుతాడు. ఆ వచ్చిన వాళ్ళందరూ పాపం వాళ్ళకి అంత కూడా తెలియదు, వాళ్ళు కూడా అక్కడికి వచ్చి మోసపోతారు. మోసపోయిన వాళ్ళని ఇలా వాళ్ళు వాడుకుంటారు. ఇప్పుడు వారాహి నవరాత్రుల పేర్ల మీద ఎంతమంది ఎంత దోచుకుంటున్నారో మీకు తెలుసా? కానీ వాటి గురించి నిజమైనటువంటి సత్యం తెలిసిన వాళ్ళు ఎంతమంది అనేది ఒకసారి ఆలోచించండి. నేను ఇంతకుముందు మీకు చెప్పాను, యజ్ఞం చేసేటప్పుడు మీకు నలుగురు ఉండాలి. హోత బ్రహ్మ, అధ్వర్యుడు, ఉద్గాత, ఇలా నలుగురు ఉండి ఒక్కొక్కరికి నలుగురు టీం ఉండి 16 మంది ఉండి ఒక యజమాని ఆయన భార్య 18 మంది ఉండి చేయాలి. మీరు ఎన్ని యజ్ఞాలు ఇంత బాగా చేస్తూ కనిపించారు మీకు? సో దురదృష్టం ఏంటంటే చాలా రకాల చెడు జరుగుతుంది ప్రపంచం లోపల. భగవంతుడి పేరు మీద ఎక్కువ చెడు జరుగుతుంది. మీరు మొన్న గనక చూసినట్లయితే అక్కడ నార్త్ లోపల ఎంతమంది చనిపోయారో ఒకసారి ఆలోచించండి. ఆయన వెళ్ళిపోతుంటే ఎవడో చెప్పాడు ఆయన పాదం కింద ఉన్న ధూళి అది నెత్తినేసుకుంటే మంచిది అని చెప్పి. ఆయన వెళ్ళిన దారి మొత్తము జనాలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎగబడి కిందబడి మీదబడి ఆ నెత్తిని మీదేసుకోవడానికి ఒకళ్ళనొకళ్ళు తొక్కుకుంటూ తన్నుకుంటూ చేయడం మొదలెట్టారు. ఇప్పుడు చెప్పండి, ఇది ఎంతవరకు సమంజసం అంటారు? భక్తి రూపంలో మూఢనమ్మకాలు ఎంతవరకు సమంజసం ఒకసారి ఆలోచించండి. భగవంతుని అర్థం చేసుకుని సత్యం తెలుసుకుని అటువైపు పయనం చెయ్యాలి. భగవంతుడు సత్యరూప, భగవంతుడు సత్యవ్రత. అటువంటి భగవంతుని సత్యం తెలుసుకోకుండా చేసేటటువంటి వ్రతాలు పూజలు, నేను ఈ పూజ చేస్తున్నా ఆ పూజ చేస్తున్నా అని గొప్ప చెప్పుకోవడానికే పనికొస్తాయి. కానీ భగవంతుని తెలుసుకోవడమే ఇంపార్టెంటు. సత్యము తెలుసుకున్న మరుక్షణము మీరు ఏ పూజలు ఏమి చేయక్కర్లే. రమణ మహర్షి ఏ పూజలు చేశాడు? సత్యం తెలుసుకుంటే చాలు. సత్యం తెలుసుకుని మనను మనము పరిశుద్ధం చేసుకుంటే చాలు. మనను మనము క్లీన్ చేసుకోవాలి. క్లెన్జింగ్ ఆఫ్ వన్ సెల్ఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎనీ అదర్ థింగ్. జై శ్రీకృష్ణ. ఏమనుకోవద్దు, ఇందులో కొంతమంది పూజలు వ్రతాలు నోములు ఇవన్నీ చేసేవాళ్ళు ఉన్నారు, కానీ ఇక్కడ సత్యాన్ని గుర్తిస్తారనే చెప్తున్నాను నేను, అంతే. కృష్ణ సార్. జై శ్రీకృష్ణ. కరెక్టే అనిపిస్తుంది సార్. చాలా ఆరాటంతో చేసి అందరిని పిలిచి అవన్నీ చాలా మార్పు అనిపిస్తుంది మాట చెప్పేది. కరెక్ట్. థ్యాంక్ యూ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. శైలజ గారు, శైలజ గారు, తర్వాత రాజేశ్వరి గారు. శైలజ గారు. సార్ ఒక డౌట్ సార్. ఇప్పుడు స్వామి అవతరించే అంటే ఆయన వటపత్రశాయిగా ఉన్నారు కదా సార్. అప్పుడు బీజ రూపంలో మనల్ని అందరినీ ఆయన దాంట్లో పెట్టుకొని ఉన్నారు. నాట్
ప్రశ్న ఏమంటే అసలు ఈ ప్రాకృతిక సృష్టి అనేది చేసి మళ్ళీ ఇవంతా మనల్ని అంతా జన్మించేటట్టుగా చేసి ఇవంతా చేయడంలో ఏమి ఉద్దేశం ఉంది? ఫస్ట్ పాయింట్. అండ్ ఇప్పుడు ఆయనలోనే మనం ఉండిపోయినాము అంటే గన మనము ఆ ఆయన సాన్నిధ్యంలోనే ఉంటే ఎంతో హాయిగా ఉండేవాళ్ళం కదా. అసలు ఈ లంపటాలు ఇవంతా మనకి ఏమీ ఉండకుండా ఉండేది కదండి సార్. వై డిడ్ హీ డూ దట్ అనేది నాకు ప్రశ్న సార్. అసలు ఇది ఈ ప్రపంచము ఇవంతా ఎందుకు సృష్టించే అవసరం ఏమొచ్చింది అసలు? దీనికి జవాబు నేను భాగవతంలో చెప్పాను. భగవంతుడు ఏ గ్రంథంలో కూడా సృష్టికి రహస్యము చెప్పలేదు, అది రహస్యంగానే ఉంచాడు. తనని అనేకులుగా చేసుకోవడం అనే ఒకే ఒక ఉద్దేశంతో భగవంతుడు సృష్టిని పుట్టించాడు. సృష్టిని పుట్టించి భగవంతుడు ఎప్పుడు కూడా అనుకోలేదు ఏంటంటే జనాలు ఇలా విచ్చలవిడిగా వెళ్ళిపోతారని అనుకోలేదు. ఆయన ఏం చేశాడు? కేవలము సాత్విక, రాజసిక, తామసిక 3 గుణాలు ఇచ్చాడు. ఇచ్చేసరికి ఏమైంది? ఈ 3 గుణాల కాంబినేషను అందరూ మనుషులు వివిధంగా వాడుకున్నారు. వాడుకోవడంలో కాంబినేషన్ డిఫరెంట్ వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. అలా కాకుండా భగవంతుడు దేవతలకు ఇచ్చినట్టుగా 90% సాత్విక లక్షణాలు ఇచ్చేశాడు అనుకోండి, అందరూ సాత్వికులుగా ఉండేవాళ్ళు. రాక్షసులకు ఇచ్చినట్టుగా 90% రాజసం ఇచ్చాడు అనుకోండి, అందరూ రాక్షసులుగా ఉండేవాళ్ళు. జంతువులకు ఇచ్చినట్టుగా 100% తామసం ఇచ్చుంటే జంతువుల్లాగా అందరూ హ్యాపీగా ఉండేవాళ్ళు. కానీ మనుషుల విషయంలో భగవంతుడు ఏమనుకున్నాడంటే నన్ను అర్థం చేసుకునే జనాలు ఉన్నారా లేదా అని చెప్పేసి అనుకోవడం వల్ల తన అంశాలుగా మనందరినీ పుట్టించాడు. అంటే తన అంశాలుగా అంటే ఏంటి? తనలో ఉన్న శక్తిని మనకు వివిధ రూపాలలో అందజేశాడు. శరీర రూపంలో మనందరము వేరు, కానీ శక్తి అదే శక్తి. ఇప్పుడు ఒక సూర్యుడు ఉన్నాడు. ఆ సూర్యుడు వెలుతురులో కొంతమంది మంచి పనులు చేస్తారు, కొంతమంది చెడ్డ పనులు చేస్తారు. చెడ్డ పనులు చేసిన వాళ్ళు చెడు అనుభవించాలి, మంచి పని చేసే వాళ్ళు మంచి అనుభవించాలి. కాబట్టి భగవంతుడు సృష్టి చేసిన తర్వాత ఆయన బహుశా ఇలా అనుకోని ఉండడు, సాత్విక, రాజసిక, తామసిక గుణాలని ఎవరికి తోచినట్టుగా వాడు తీసుకుంటారు అని చెప్పేసి ఆయన అనుకోకపోవచ్చు. అందువల్ల ఈ సృష్టి లోపల ఇన్ని రకాల వైషమ్యాలు మనకు ఉండడం జరిగింది. ఇక రెండవది, మనం ఎందుకు సంతోషంగా లేము? భగవంతుల్లోనే ఉన్నట్లయితే మనం ఇవన్నీ, ఎందుకంటే మనం భగవంతుడు చెప్పిన నియమాలకు వ్యతిరేకంగా వెళ్తున్నాము. భగవంతుడు మనను పుట్టించిన కొన్ని రోజులకే ఫస్ట్ హ్యూమన్ జనరేషన్ వచ్చిన రాగానే కపిల గీతని చెప్పేశాడు. ఫస్ట్ జనరేషన్ హ్యూమన్ బీయింగ్స్ పుట్టిన ఫస్ట్ జనరేషన్లోనే ఆయన ఏం చేశాడు? కపిల రూపం లోపల జన్మెత్తి తల్లికి గీత బోధ చేశాడు. అంటే అప్పటి నుంచి ఆయన పుట్టించిన 2వ రోజు నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. జనాలు ఈ సాత్విక, రాజసిక, తామసిక గుణాలని కలుపుకోవడం లోపల ఏం చేశారంటే వాళ్ళ యుక్తులను ఉపయోగించి వాళ్ళకి తగ్గట్టుగా మార్చుకున్నారు. ఇప్పుడు ఈ రోజుకు కూడా చూడండి, ఈ రోజుకు కూడా దేవాలయాలకు వెళ్ళి పిచ్చి పిచ్చి పూజలు చేస్తూ పసుపులు కుంకుమలు అర్పిస్తూ జనాలని తోసుకుంటూ తన్నుకుంటూ దర్శనం చేసుకుంటూ వేరే వాడికి దర్శనం కాకుండా ఇలా చేతులు పైకెత్తి డబ్బు కట్టామని గొప్పలు చెప్పుకుంటూ మాకు విఐపి దర్శనం అయిందని చెప్పేవాళ్ళు ఇలాంటి జనాలు లేరా? అది మనుషులలో ఉన్నటువంటి అపవిత్రత, దానివల్ల అనుభవిస్తారు. చెప్పండి సార్. అది అంటే ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి సృష్టి రహస్యము అనేది ఎవరికి తెలియదు, మనకు ఏ వేదాల్లో కానీ ఎక్కడ కూడా మనకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఎక్కడా చెప్పలేదు. దాన్ని నాసదీయ సూక్తం నుంచి పురుష సూక్తంలోకి వచ్చారు. నాసదీయ సూక్తంలో ఏంటంటే సృష్టికి ముందు ఎలా ఉండేది అనే దాని నుంచి మెల్లగా ఆయన పురుష సూక్తంలోకి వచ్చి తనలోంచి ప్రపంచాన్ని సృష్టించాడు అని చెప్పారు. సో ఆ కంటిన్యూటీ ఏదైతే ఉందో నాసదీయ సూక్తంలోంచి, అంటే ఈ 2 కూడా ఋగ్వేదంలోవే, మనం ఋగ్వేదం తెలుసుకున్నప్పుడు వీటిని ఇంకా వివరంగా తెలుసుకుంటాం. నాసదీయ సూక్తంలోంచి పురుష సూక్తంలోకి వచ్చేశారు. వచ్చినప్పుడు సృష్టి ఇలా ఉంటుంది అని అనుకోలేదు. భగవంతుడు కేవలము సంకల్పంతో సృష్టి చేశాడు అని మాత్రమే మన వేదములలో ఉన్నాయి. మిగతా పుస్తకాలన్నీ వేదాల్లోంచి వచ్చినవే. ఇప్పుడు చెప్పండి, మీ ప్రశ్న కంటిన్యూ చేయండి. అదే సార్, అంటే మనకు ఎందుకు అట్లా చేసి మళ్ళా ఇవన్నీ ఈ త్రిగుణాలన్నీ క్రియేట్ చేసి మళ్ళీ ఒకటేమో జంతువులకు, ఒకటి రాక్షసులకు, ఒకటి ఇది ఆ త్రిగుణాలను కలిపి మనకిచ్చి ఇవంతా చేసిండేది అంటే చేయకుండా ఉంటే బాగుండేది. నాకు కూడా అదే అనిపిస్తుంది. కానీ మనుషులం మనం అదృష్టం కదా. ఇప్పుడు మీకు ఏంటంటే అవకాశం ఇచ్చాడు భగవంతుడు తనని తెలుసుకోవడానికి కదా. ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు దేవతలకు కూడా ఆపర్చునిటీ మనకి ఇచ్చినాడు. అది అంతా వాళ్ళకు ఓన్లీ సాత్విక గుణమే. వాళ్ళు మోక్ష
వాళ్ళు అర్హులు కాదు. కాదు అర్హులు కాదు. ఇవంతా పూజించారు అవును. కాదు అందుకోసం అని చెప్పేసి మనము ఆ విధంగా చూసుకుంటే వీఆర్ సుపీరియర్ దాన్ ఎస్, ఎవ్రీబడి, అంతా ఎవ్రీబడి. అందరూ ఒప్పుకుంటాము. కానీ అసలుకి ఈ సృష్టి అనేది చేయకుండా ఆయన బాగుంటుండే. వటభద్రశాయి లాగా హాయిగా బటన్ వేలు నోట్లో పెట్టుకొని అట్లనే ఉండింటే బాగుండేదేమో. మనం కూడా ఆనందంగా ఉండేవాళ్ళమేమో. కరెక్ట్ ఓకే కరెక్ట్ సార్, థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. కరెక్ట్ కరెక్ట్. ఈ ప్రశ్న మనము చాలాసార్లు ఫేస్ చేశాము. అది దానికి రహస్యం ఎవరు చెప్పలేరు. సృష్టి రహస్యము ఎప్పుడు కూడా చెప్పలేము. ఇలా ఎందుకు ఇలా మనము దేశకాల పరిస్థితులలో ఉన్నాము అనేది. అయితే భగవంతుడు ఏం చేశాడంటే దీంట్లోంచి దేశకాల పరిస్థితులు అంటే స్పేస్ అండ్ టైం అనేవి ఎందుకు వచ్చాయి అనేది చెప్పలేదు. కానీ దాన్ని దాటడం ఎలాగో చెప్పాడు భగవంతుడు. అవి ఎందుకు వచ్చాయి, ఎందుకు అది మన అక్కడ శుకబ్రహ్మ అది గుడ్డులో నుండి బయటికి వచ్చి విన్నారు అమర్నాథ్ లో. అవును అవును. అంటే కేవలము అమ్మవారికి ఒకటే తెలుసు సృష్టి రహస్యము అండ్ శుకబ్రహ్మ కూడా తెలుసు అన్నట్టుగా మనం అనుకోవాలి. అంతేగాని బట్ ఈవెన్ శుకబ్రహ్మ కూడా ఎక్కడ కూడా చెప్పారు ఎందుకు అనేది ఏమి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అట్లాంటి పుస్తకాలు శుకబ్రహ్మకు కూడా సృష్టి ఎందుకు అయింది అనేది తెలియదు. సృష్టి ఎలా జరిగింది, సృష్టిలో ఉన్నదంతా కూడా అజ్ఞానమే, సృష్టిలో ఉన్నదంతా కూడా మాయ, సృష్టిలో ఉన్న బంధములు అబద్ధము, సృష్టి అంతా అబద్ధము, బ్రహ్మ సత్యము జగత్మిథ్య అనేటటువంటి విషయం మాత్రమే శుకబ్రహ్మకు తెలుసు. సృష్టి ఎందుకు ఏర్పడింది అనేది ఆయనకు కూడా తెలియదు. చాలామంది బ్రహ్మ విష్ణు మహేశ్వరులను అడిగారు ఎందుకు వచ్చింది సృష్టి అంటే మాకు కూడా తెలియదు అంటారు. బ్రహ్మదేవుడు 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే అప్పుడు ఆయన విష్ణుమూర్తిని చేరుకుంటాడు. విష్ణుమూర్తి అంటాడు నువ్వు సృష్టి చేయి అంటాడు. అంతేగాని తపా తపా అంటూ ఉంటాడు. కాబట్టి ఏంటంటే ఈ సృష్టి రహస్యం అనేది ఎందుకు ఏర్పడింది అనేది ఎవరూ చెప్పలేదు. ఎందుకంటే ఏదో జరిగింది, సంథింగ్ ఏదో జరిగింది. కానీ ఈ సాత్విక రాజసిక తామసిక గుణాలే మెయిన్. ఉదాహరణకి నేను కూరగాయలు కట్ చేశాను, నీళ్లు పెట్టాను, కుక్కర్ పెట్టాను, అన్నీ పెట్టాను. స్టవ్ పెట్టకపోతే లాభం ఏంటి? నూనె వేసాము, ఏవేవైతే వెయ్యాలో ఉప్పు కారము మసాలాలు అన్నీ వేసాము. స్టవ్ పెట్టకపోతే ఎట్లాగా? ఆ స్టవ్నే సాత్విక రాజసిక తామసిక గుణాలు అంటారు. అది లేనిదే వికారములు జరగవు. అది కొంతమంది హై ఫ్లేమ్లో పెట్టుకున్నారు, కొంతమంది లో ఫ్లేమ్లో పెట్టుకున్నారు, కొంతమంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నారు. నాకు వంట రాదు కానీ వచ్చుంటే ఇవాళ చాలా బాగా చెప్పేవాను ఆ విషయాన్ని. సో దాన్నే ఆ అగ్నినే సాత్విక రాజసిక తామసిక గుణం అని అంటారు అన్నమాట. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. డిస్కషన్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ. ఎన్నిసార్లు డౌట్ వస్తుంది ఇట్లా కానీ ఏమీ తెలుసుకునేదే వద్దు అని కూడా అనిపిస్తుంది సార్. భక్తి భావన అందిస్తే చాలు అనిపిస్తుంది. అబ్సల్యూట్లీ కరెక్ట్, అబ్సల్యూట్లీ కరెక్ట్. ప్రేమను మించినటువంటి అర్థం ఇంకోటి లేదు. అదే ఇంకొకటి చిన్న ప్రశ్న సార్, అడగండి. అంటే దీని సంబంధం లేదు. పర్వాలేదు చెప్పండి. మనము మంగళహారతి లాస్ట్ లో చేస్తాము, మళ్ళీ కళ్ళు కత్తుకుంటాము. అది ఎందుకు అనేసి అంటే హారతి అనేటటువంటిది ఏదైతే ఉందో దానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. మల్టిపుల్ రీజన్స్ అంటే ఏమయ్యేదంటే పూర్వకాలం లోపల ఈ విద్యుత్ దీపాలు అవి ఉండేవి కాదు. భగవంతుడి యొక్క రూపాన్ని పూర్తిగా చూపించడం కోసమై అది ఇచ్చేవాళ్ళు. ఇచ్చినప్పుడు భగవంతుడి యొక్క రూపము అప్పటి వరకు కనిపించినటువంటి అస్పష్టంగా ఉన్నటువంటి భగవంతుడి రూపము హారతి ద్వారా అత్యంత క్లియర్గా హారతి ఇచ్చినప్పుడు అలా ఇచ్చేయరు. ముఖము, చేతులు, కాళ్ళు, పాదములు అన్నీ కనిపించేలాగా ఇస్తారు. భగవంతుడి యొక్క పూర్తి తత్వం తెలుస్తుంది. అప్పుడు భగవంతుడు భక్తితో పారవస్యంతో ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క రకమైన భజన. మీరు కావాలంటే మీరు నార్త్లోకి వెళ్తే సరే కామన్గా ఓం జయ జగదీశ హరే అని అదొకటే ట్యూన్ ఉంటుంది. బట్ సౌత్లో వెళ్ళారంటే మీరు అయ్యప్ప స్వామిది వేరు, హనుమంతుడిది వేరు, సాయిబాబాది వేరు, రకరకాల హారతులు మనకు కనిపించడం జరుగుతుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే భగవంతుడికి దృష్టి తీసేయడము అని కూడా ఒక వాదన ఉంది. భగవంతుడికి దృష్టి ఏముంది కానీ మూల విరాట్టు ఏదైతే ఉందో అది భగవంతుడి యొక్క స్వరూపము. అంటే భగవంతుడిని ప్రపంచంలో ఉన్న శక్తులన్నీ విగ్రహంలో పెడతారు. విగ్రహంలో పెట్టడం ద్వారా విగ్రహం శక్తులు మనం స్వీకరిస్తాం. ఈ హారతి ఇవ్వడంలో 2 అర్థాలు ఏంటంటే ఒకటేమో భగవంతుడికి దృష్టి తీసేయడము, అంటే ఏదైనా చెడు దృష్టి ఆ విగ్రహం పైన పడి దాని ప్రభావాన్ని తగ్గించకుండా చేయడం నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే భగవంతుడి శక్తిని హారతి రూపంలో మనం కళ్ళగద్దుకోవడం. అయితే కొంతమంది రెండింటిని కలిపేశారు. కలిపేసి హారతిని కనుక నువ్వు కళ్ళగద్దుకుంటే దేవుడిని దిష్టి తీసేసింది, నువ్వు కళ్ళగద్దుకున్నట్టు ఆ దిష్టి నీకు తగులుతుంది అని కొంతమంది పాపాత్మలు చెప్పడం మొదలెట్టారు. మళ్ళొక్కసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. 3 పర్పస్లు. మొదటిదేమో భగవంతుడి రూపాన్ని పూర్తిగా చూడడం వల్ల
వచ్చేటటువంటి ఆనందము, దానికి తగ్గటువంటి భజనలు నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే భగవంతుడికి దిష్టి తీయడం. భగవంతుడికి దిష్టి తీయట్లేదు అక్కడ. ఆ విగ్రహ రూపంలో ఏవైనా చెడు ఫలితాలు దానికి అందుకున్నట్లయితే, ఎందుకంటే గుడిలోకి వచ్చిన వాళ్ళందరూ పవిత్రమైనటువంటి వాళ్ళు కారు. ఆ అపవిత్ర లక్షణాలలో కొన్ని ఆ విగ్రహానికి అంటుకుంటాయా? మీరు అనొచ్చు విగ్రహానికి ఏమన్నా అంటుకుంటాయా అంటే విగ్రహం తయారైంది అలాగా. విగ్రహం ఎలా తయారైంది? మన ఏమంటారు, పంచభూతాల శక్తిని అక్కడ ఒక దగ్గర పెడతారు. అంటే నవరత్నాలు, నవధాన్యాలు ఇవన్నీ అందులో వేస్తారు. జపం చేసినటువంటి శక్తిని అందులో ధారపోస్తారు, జలశక్తిని అందులో ధారపోస్తారు, అగ్నిశక్తిని అందులో ధారపోస్తారు. ఇలా పంచభూతాలతో తయారైన దాన్ని మళ్ళీ ఆగమశాస్త్రంలో చెప్పిన నియమాల ప్రకారంగా చెక్కుతారు భగవంతుడిని. చెక్కి భగవంతుడిని ఒక యాంటెనా, ఒక రిసీవర్ లాగా పెట్టి భగవంతుడి యొక్క చైతన్యం అన్ని చోట్ల వ్యాపించి ఉన్న చైతన్యంని విగ్రహం లోపలికి వచ్చేలాగా చేస్తారు. ఆ విగ్రహం పైన వచ్చే శక్తి తగ్గిపోయే అవకాశం ఉంది మనం చేసే పాపపు పనుల వల్ల. మనం చేసే గుడిలోకి వెళ్తాము, ఏవేవో మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే ఆ శక్తి తగ్గిపోయే అవకాశం ఉంది. అది పోవడం కోసము అగ్నితో పవిత్రం చేస్తారు. పావకహ, మనం ఇది అందులో నేర్చుకున్నాము. అగ్ని గొప్పదా, వాయువు గొప్పదా అన్నటువంటి శక్తిని మనము తెలుసుకుని భగవంతుడు నేను వాయు స్వరూపుడని అని చెప్పేసి భగవద్గీతలో చెప్తాడు. రెండూ కూడా పవిత్రం చేసేవే. పవిత్రం చేసే వాటిలో నేను వాయువుని అన్నాడు. వాయువుకి ఏంటంటే గమన శక్తి ఉంటుంది, అగ్నిని కూడా తీసుకెళ్లే శక్తి ఉంటుంది. కాబట్టి వాయువు గొప్పది అని చెప్పి చెప్తారు. కాబట్టి దానిని కాంట్రాక్ట్ ఇది చేయడం కోసం అని చెప్పేసి వాళ్ళు అగ్ని ద్వారా దాన్ని పవిత్రం చేస్తారు. అది ఒక కారణం. మరొకటి ఏంటంటే ఆ భగవంతుడిలో ఉన్న శక్తిని మన వైపుకు తీసుకురావడానికి హారతి ఉపయోగపడుతుంది. కాబట్టి దాన్ని స్వీకరించడము ఎటువంటి తప్పు లేదు. అర్థమైందా మీకు క్లియర్గా? ఏ డౌట్ ఉన్నా అడగండి. ఇంకెవరికైనా ఇదే విషయం డౌట్ ఉందా? మంగళ ఇది అయితే దీన్ని టిపికల్లీ పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళంటే ఎర్లీ మార్నింగ్ టైమ్స్ లోపల, సంధ్య అంటే రాత్రి టైం లోపల చేస్తారు. ఎందుకంటే ఆ సమయంలో ఇదేమంటారు, విజిబిలిటీ అంటే ఏమంటారు, అది తగ్గిపోతుంది అనమాట. ఆ విజిబిలిటీ తగ్గినటువంటి తక్కువైతుంది. కాబట్టి ఆ వెలుతురు తక్కువ ఉన్నటువంటి సమయంలో మాత్రం ఇవి చేసేవాళ్ళు. ఇప్పుడు గుడిలో మీరు ఎప్పుడు అడిగితే అప్పుడు హారతి ఇస్తారు, అది వేరే సంగతి. తప్పు లేదు, హారతిని కళ్ళగద్దుకోండి. ఎవరైనా మీకు అది దిష్టి తీసిన దాన్ని కళ్ళగద్దుకుంటున్నారు అని ఎవరైనా పాపాత్మలు చెప్తే మర్చిపోండి, చక్కగా కళ్ళగద్దుకోండి. గుడిలో పిచ్చి మాటలు మాట్లాడకండి. గుడికి పవిత్రంగా వెళ్ళండి. గుడికి మానసికంగా పూర్తి పవిత్రతతో వెళ్ళగలరు అందరూ కూడా. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీకృష్ణ. ఇంకా ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. ఖడ్గమాల చదవచ్చా సార్ మేము? దానికి సరైనటువంటి ప్రొనౌన్సియేషన్తో పాటుగా మీరు నేర్చుకుంటే లలితతో కంటిన్యూయేట్గా చదవచ్చు. అయితే శ్రీచక్ర ఉపాసన చేసే వాళ్ళు, అలవాటు ఉన్న వాళ్ళు శ్రీచక్ర ఉపాసన చేస్తూ చదవచ్చు. ఖడ్గమాలలో ఒక్కొక్క ఆవరణను ఒక్కొక్క దేవత వైపు ఊహించుకుంటూ చదవచ్చు, తప్పులేదు. అయితే దానికి కావాల్సినటువంటి నియమాలు ఏవైతే ఉంటాయో లే పవిత్రంగా ఉండి చేయవచ్చు. ఈ ప్రపంచంలో ఆడవాళ్ళు చేయకూడని పూజ, ఆడవాళ్ళు చేయకూడని నోము, ఆడవాళ్ళు చేయకూడని వ్రతము లేదు. ఆడవాళ్ళు అందరికంటే కూడా శక్తివంతమైన వాళ్ళు, మగవాళ్ళ కంటే ఎక్కువ క్వాలిటీస్ ఆడవాళ్ళలో ఉన్నాయి అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. అయితే కాలక్రమంలో ఏమైందంటే మధ్యలో వచ్చిన పాపాత్ములంతా కలిసి ఆడవాళ్ళ శక్తిని తగ్గించడం చేశారు. ఆడవాళ్ళు శుచిగా ఉన్న తర్వాత ఏ పూజనైనా కూడా చేయవచ్చు. వాళ్ళు భర్త ఉన్నాడా, భర్త లేడా, వీటితో సంబంధం లేదు. నేను ఒకసారి ఒక పాట చెప్పాను, జ్ఞాపకం ఉందా? ఒక వసంతం ప్రకృతికి, నిత్య వసంతం పార్వతికి. ఓకే, అది గుర్తుంచుకోండి. ఏ సమయంలో ఏ పూజ చేసినా, అంటే పవిత్రంగా ఉన్నటువంటి హృదయము, మనస్సు, శరీరము, బాహ్య అభ్యంతర శుచితో ఏ పూజనన్నా చేయవచ్చు. అయితే ఒక చిన్న క్యాచ్, శబ్దంని సరిగ్గా ఉచ్చరించండి. జై శ్రీకృష్ణ. అంతే, దట్ ఈస్ ద ఓన్లీ క్యాచ్. ధన్యవాదాలు సార్. సార్ జై శ్రీకృష్ణ. ఈ ఖడ్గమాల మీద వన్ మోర్ స్మాల్ డౌట్ సార్. సంబడి సెడ్ మనసులోనే చదువుకోవాలి, అది గుప్త మంత్రం కదా, పైకి చదవకూడదు అన్న ఒక లేదు. శుభ్రంగా చదవండి. పైకి లోపల ఎందుకు చదువుకోమని చెప్తారు అంటే ఉచ్చారణ దోషాలు చేస్తారని. మీరు ఉచ్చారణ సరిగ్గా రాగిణి మేడం దగ్గర నేర్చుకున్నట్లయితే ఆవిడ బాగానే నేర్పిస్తారు.
అయితే ప్రాబ్లం చెప్పారు మేడం. శుభ్రంగా చేయండి, మీరు ఏం కాదు, విచ్చలవిడిగా చేసుకోండి, అస్సలు ప్రాబ్లం లేదు, అస్సలు ప్రాబ్లం లేదు, చక్కగా చదవండి, అది కొంచెం బయటకు చదివితేనే మంచిగా అనిపిస్తుంది. ఒక ఫీల్ వస్తుంటది, చాలా మంచి Yes. ఫీలింగ్ వస్తుంటది. ఎస్ 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 ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అవును సార్, వైబ్రేషన్ కూడా వస్తుంది ఖడ్గమాల చదివితే కరెక్ట్ గట్టిగా. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఇంకా చక్కటి ప్రశ్నలు అడుగుతున్నారు, శ్రద్ధ బాగానే ఉంది. నిద్ర పోవట్లేదని ఆశిస్తున్నా, మిగతా వాళ్ళు అడగట్లేదు అంటే దానికి కారణం ఏంటి? అన్నీ అర్థమైపోయాయా వాళ్ళకి, లేకపోతే పడి పడి నిద్రలు పోతున్నారా? అదే అర్థం కావడంలా. ఇవాళది ప్రార్థన చేస్తాం కదా సార్, అది చదివిన తర్వాత ఏమైనా దోషాలు ఉంటే దాంట్లో మనకు పోతాయి. ఇంకా అందరూ కూడా అర్థమైంది కదా, ఈరోజుది చక్కటి విషయాలని నేర్చుకున్నాము. ఇంకొక 7-8 వారాలలో అయిపోతుంది. మధ్యలో నా ఎగ్జామ్స్ ఉన్న 15-20 రోజులు బ్రేక్ తీసుకుంటాము, లేకపోతే ఇలాగే 3-4 శ్లోకాలు చెప్పుకుంటూ కంప్లీట్ చేసుకుంటాం. ఇంకెంత 30 శ్లోకాలు సుమారుగా 27-28 శ్లోకాలు ఉన్నట్టున్నాయి, ఇంకా అవి పూర్తి చేసేసుకుంటాము 7-8 వారాలు. జై శ్రీకృష్ణ. చెప్పండి. షేర్ చేస్తానండి ఉపదేశం, తప్పకుండా ఉపదేశ సారము ప్రిపేర్ చేస్తున్నాము, నేను సంగీత మేడము. సో ప్రిపేర్ చేసిన తర్వాత మన గ్రూప్లో పెడతాము. ఉపదేశ సారంలో కొన్ని ప్రొనౌన్సియేషన్వి ఇష్యూస్ రాకుండా తయారు చేస్తున్నాము, తయారవగానే పెడతాము. ఉపదేశ సారం అతి త్వరలో ప్రారంభించుకుంటాం. అతి త్వరలో అంటే మేబీ మ్యాక్సిమం 1 or 2 వీక్స్ అంతే. సో కాబట్టి అద్భుతమైనటువంటి చాలా సులభమైనటువంటి జ్ఞానము 30 శ్లోకాలలో మొత్తం 700 శ్లోకాల రహస్యాలు అందులో తెలిసిపోతాయి అన్నమాట. సో అందుకోసమే భగవద్గీతకు ప్యారలల్గా అది నడిచేలాగా పెట్టుకున్నాం అన్నమాట. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఇంకా లాస్ట్ మినిట్ క్వశ్చన్స్ ఎవరికైనా ఉంటే సరే, లేకపోతే ఈ రోజుకు ముగించుకుందాం. 1.5 hour అయిపోయింది కదా. అక్కడ కాశ్మీర్ లో చండీమాతకు వెళ్ళొచ్చాం సార్, చాలా పవర్ఫుల్ మాత. మచేల్ చండీ మాటకు వెళ్ళాం సార్. ఓకే, చాలా కష్టపడి వచ్చాం. ఓకే, మనం వండర్ఫుల్. యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే స్టోరీ వస్తుంది దేవుడు. ఓకే ఓకే, వండర్ఫుల్ వండర్ఫుల్. ఎక్కడ శ్రీనగర్లో ఉన్నది కాదు కదా మీరు చెప్పేది? శ్రీనగర్లో ఉన్నటువంటిది ఒకటి ఉంది, ఫోర్ట్ పక్కన ఒకటి ఉంటుంది, అది కాదు కదా మీరు చెప్పేది? కాదు సార్, ఇది మళ్ళీ జమ్మూ నుంచి కూడా 2 days అవుతుంది. 300 kilometers అబౌవ్ ఉంది. ఓకే ఓకే, మచేల్ అని ఉంది సార్, మచేల్. ఇష్టావర్ అని వస్తుంది. ఓకే 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 ఓకే, అయితే నేను చూడలేదు. నేను కాశ్మీర్ 3-4 సార్లు వెళ్ళాను కానీ చూడలేదు. షూర్, తప్పకుండా. అమర్నాథ్ కాకుండా మళ్ళీ సైడ్ వెళ్ళడానికి మళ్ళీ ఒకసారి వెళ్ళాం. ఓకే ఓకే ఓకే, గ్రేట్, వండర్ఫుల్. ఇవన్నీ చూస్తేనే మనకు సంతోషం అనిపిస్తుంది. ఏంటంటే మన వారసత్వం ఏదైతే ఉందో మహోన్నతమైనటువంటి వారసత్వం. మనకు ఇక్కడ మనము ఏంటి అక్కడ రూపము, అక్కడ లోపల ఫ్యాను అవి ఇవి ఏముండవు సార్. ఒక షెడ్ లాగా అంటే ఎప్పుడు ఉంటుంది, ఒక 50 days ఉంటుంది. తర్వాత అంతా మంచు ఉంటుంది కదా, వెళ్ళడానికి వీలు ఉండదు. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అమర్నాథ్ అయినప్పుడే అక్కడ కూడా. ఓకే ఓకే, జ్వాలాదేవి దగ్గర జ్వాల ఎలా చూస్తామో అక్కడ దేవుడి దగ్గర ఈ ముప్పు పుడక గాజులు అవి ఇట్లా కదులుతుంటాయి సార్. అదే మనకు అక్కడ శక్తిని వాళ్ళు అక్కడ పంతులు చెప్తాడు మనకు. అవన్నీ ఇట్లా ఊగుతుంటాయి మాతది. అక్కడ ఒక ఫ్యాన్ ఇట్లా ఏముండదు లోపల. అది చూస్తే ఇట్లా రోమాలు నిలబడుతుంటాయి సార్. చాలా కష్టపడి వెళ్ళొచ్చాం సార్. వండర్ఫుల్ వండర్ఫుల్, చాలా చక్కటి ప్రదేశం చెప్పారు. ఇదే పర్వతాలు, నీలగిరి పర్వతాలు ఉన్నాయండి. వండర్ఫుల్ వండర్ఫుల్. చూద్దాం, అవకాశం ఉంటే తప్పక. జై శ్రీకృష్ణ. ఇంకా ఎవరికైనా లాస్ట్ మినిట్? ఓకే, సో అందరూ కూడా సాధన మాత్రము చేస్తూ ఉండండి. అందరూ సాధన లోపల నిరంతరము నిమగ్నులై ఉంటారని, ఆ శక్తి భగవంతుడి నుంచి స్వీకరిస్తారని, 100-200 volts నుంచి 60,000 volts దాకా ప్రయాణాన్ని సాగిస్తారని, మన లక్ష్యం నుంచి ఏ విధంగానూ డీవియేట్ కామని, భగవంతుడి వైపు మన పయనాన్ని ఆ విధంగానే కొనసాగించాలని, ఎన్నో గొప్ప విషయాలని ఈరోజు తెలుసుకున్నాం. ఇవే విషయాలని కొనసాగిస్తూ
జ్ఞానాన్ని నిరంతరము దృఢపరుచుకుంటూ అనుభవపూర్వకంగా విషయాలను తెలుసుకునే స్థాయికి ఎదుగుతామని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగిస్తున్నాను. జై శ్రీకృష్ణ.